హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో అందరూ మంచిగా రెస్ట్ తీసుకొని వచ్చి ఉన్నారని నేను అనుకుంటూ ఉన్నాను. తీసుకున్నారా? తీసుకున్నారు లేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చాలా సంతోషం. మరొకసారి గెయినింగ్ మీది మానిటర్ పెట్టినాక. హల్లెలూయా. ఓకే. కట్టన్ పక్క జరపండి. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని అందరు అక్కడే చూస్తున్నారు. మళ్ళా పోతారా అక్కడికి? వెళ్తారు అందరు అక్కడికి? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్తాం ఈ సమయంలో. ఆదికాండము 8వ అధ్యాయము 8, 9, 10, 11, 12 వచనాలు చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా విందాం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవి లేదో చూచుటకు అతడు తన ఎదురుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచాను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసెను. ఈ మాటల్ని దేవుడు మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. పరిశుద్ధ మహోన్నతుడ మంచి దేవుడా, మరోసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయం నాయన మరొకసారి మీ సన్నిధికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవ, ఉదయకాలమున నాయన మా మధ్యకు దిగి వచ్చిన దేవ, మరోసారి సాయంకాలంలో రమ్మని వేడుకుంటూ ఉన్నా. మీరు లేకుండా మేము శూన్యము ప్రభా. మీరు లేకుండా మేమేమీ చేయలేము నాయన. మీరు లేకపోతే మాకు ఈ మీటింగ్ అవసరం లేదు ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరోసారి నాయన ఇక్కడికి వచ్చి ఈ మీటింగ్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. మీ యొక్క వాక్యము చేత ప్రభా దీవించమని వేడుకుంటూ ఉన్నాం నాయన. వచ్చిన మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభా. ఈరోజు వాక్యం విన్న తర్వాత ఆత్మీయ జీవితంలో ఒక మెట్టు పైకెక్కులాగిన ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మీకు స్తోత్రం తండ్రి నాయన. అలుపడను నన్ను సెలవు చాటున పులిపిటి చాటున మరుగుపరిచి మీరు రంగంలోనికి వచ్చి నాయన మిమ్మల్ని మీరు ప్రజలకు బయలుపరచుకోమని వేడుకుంటూ ఉన్నాం. ఆ గొప్ప పరిశుద్ధాత్మ ఈ రోజున బయలుపడిన గాక. ఆ గొప్ప సూచన ఈరోజు బయలుపడిన గాక. మీకు స్తోత్రములు నాయన. వచ్చిన అందరిని ఉద్దేశించి మాట్లాడండి ప్రభా. సహోదరి సహోదరులు నాయన, వీరు మీ విలువైన భార్య అయి ఉన్నారు, మీ వధువు అయినారు నాయన. వారందరితో మీరు మాట్లాడండి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రావాల్సిన వారు నాయన త్వరగా వచ్చి వాక్యం వినినట్లుగా నాయన మీరు ప్రోత్సహించండి ప్రభా. మీకు స్తోత్రం. నెట్టుకొని తీసుకురమ్మని వేడుకుంటూ ఉన్నాం. మీకే మహిమ కలిగిన గాక ప్రభా నాయన. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మీటింగ్లు రేపటి నుంచి 2 మీటింగ్స్ని ఇంకా బలంగా ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీకే మహిమ కలిగిన గాక. ఆశీర్వదించమని నాయన ఈ సాయంకాల సమయమైన మాతో మాట్లాడినందుకు బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభు యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం మరొకసారి మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడటం ఈ సాయంకాల సమయమున. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఉదయకాలమున దేవుడు మీ అందరితో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. ఆమేన్. దేవుడు బలపరిచి ఉన్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశపడిన ప్రాణాలన్నీ తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడు ఆయన. ఆమేన్.
మనం కనుక వాక్యము కొరకు ఆశపడగలిగినట్టయితే ఆయన తృప్తిపరిచే దేవుడు, తన సేవకులను అభిషేకించి బలంగా వాడుకొని సంఘాన్ని బలపరిచే దేవుడు అయినాడు. మనం చేయవలసిందల్లా ఆశపడాలి ఆయన వాక్యం కొరకు, అంతమించి ఏం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మైనా అడిగింది అన్నం పెట్టదు అన్నట్టుగా, ఆకలి అయినప్పుడు నువ్వు కేకలు వేయకపోతే చంటి బిడ్డకైనా తల్లి పాలు ఇవ్వదు. చంకనెత్తుకున్న చిన్న బిడ్డకైనా సరే పాలు ఇవ్వదు. ఆమె ఏడిచినప్పుడే నాకు ఆకలి అవుతుంది అని ఒక సూచన ఇచ్చినప్పుడే తల్లి పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దేవుడు కూడా అలాగే అయి ఉన్నాడు. వాక్యం సెలవిస్తుంది, ఆయన రొమ్ము కలిగిన దేవుడు అయి ఉన్నాడంట. దేవుని మహిమ కలుగును గాక. ఆ పాలను నువ్వు పొందుకునే ప్రయత్నం చేయాలి, లాక్కునే ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల సమయమైనా మరోసారి నేను ఆన్ ద వింగ్స్ ఆఫ్ ఎ స్నో వైట్ డవ్, హల్లెలూయా, మహిమ కలుగును గాక. ఆన్ ద వింగ్స్ ఆఫ్ ఎ స్నో వైట్ డవ్, ఆ తెల్లని పావురపు రెక్కల మీద అనే వర్తమానాన్ని నేను మాట్లాడదలిచి ఉన్నాను. మీలో కొంతమంది ఇప్పటికీ ఈ వర్తమానాన్ని వినింటారు. బట్ చూద్దాం ఈరోజున దేవుడు ఇంకేం మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రత్యక్షత అనేది ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అది హల్లెలూయా. ప్రత్యక్షత ఎప్పుడు కూడా ఒక చోట ఆగిపోదు, ఒక అర్థముతో ఆగిపోదు. అది ఇంకా డెవలప్ అవుతూ సంఘాన్ని బలపరుస్తూనే ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. సో బ్రదర్ బ్రానమ్ చాలా చక్కగా ఆ ప్రసంగాలను చేసి ఉన్నాడు. ఆన్ ద వింగ్స్ ఆఫ్ ఎ స్నో వైట్ డవ్. ఒకవేళ మీరు కోట్స్ వేయగలిగితే ఈ రోజున చూద్దాం. ఈజ్ ఇట్ పాసిబుల్ కోట్స్ వేయడం? కొన్ని కోట్స్ ద్వారా ముందుకు వెళ్ళదలుస్తున్నాం ఈ దినాన. హల్లెలూయా. సో బ్రదర్ బ్రానమ్ ఆయన ఒక గొర్రె పిల్ల గురించి మాట్లాడుతున్నాడు, ఒక పావురం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆ రెండింటిని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాడో అనేక విషయాలను ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. యాక్చువల్లీ అనేక విషయాలను బయటికి తీసుకొని వచ్చాడు. అదే వర్తమానంలో ఆయన వింగ్స్ ఆఫ్ ఎ స్నో వైట్ డవ్ అనే వర్తమానంలో ఆయన మాట్లాడుతున్నాడు. 65లో 39th పారాగ్రాఫ్లో ఆయన అంటూ ఉన్నాడు, ద డవ్ ఈజ్ ద మోస్ట్ క్లీనెస్ట్ బర్డ్ దట్ వీ హ్యావ్. భూమి మీద అత్యంత క్లీన్గా ఉన్న ఒక పక్షి మనం కలిగి ఉన్నాం ఏంటంటే అది పావురం అంటూ ఉన్నాడు ఆయన. పావురం తర్వాతనే ఇంకా క్లీన్గా ఉండేది ఏదైనా సరే. అంటే అంత పరిశుద్ధంగా ఉండే ఒక పక్షి, ఆ బర్డ్ పావురం అయినది. అండ్ ద ల్యాంబ్ ఈజ్ ద మోస్ట్ మీకెస్ట్ యానిమల్ దట్ వీ హ్యావ్. మరియు గొర్రెపిల్లనే అత్యంత సాత్వికమైన ఒక జంతువు మనం కలిగి ఉన్నామంటూ ఉన్నాడు. మొత్తం భూమి మీదనే అత్యంత సాత్వికమైనది గొర్రెపిల్ల, అత్యంత పరిశుద్ధమైనది లేదా నీట్గా ఉన్నది నీట్ కాదు క్లీన్గా ఉన్నది పావురమైనది. ఈ అత్యంత పరిశుద్ధముగా సాత్వికంగా ఉన్న వాటితో దేవుడు తనను పోల్చుకున్నాడు. యాక్చువల్లీ హల్లెలూయా. దేవుడు తనను పోల్చుకున్నాడు. దేవుడు ఒక గొర్రెపిల్ల అని, దేవుడు పావురము పరిశుద్ధాత్మ అని. ఎందుకంటే దేవుడు ఇంకొక జంతువుతో తనను పోల్చుకోజాలడు. ఎందుకంటే ఆయన పోలికగా ఉన్న జంతువులు వేరే లేవుగా, గొర్రెపిల్ల మాత్రమే ఉంది. అందుకే యోహాను వచ్చినప్పుడు ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు ఆయన. దేవుని ఎద్దు అనో, దేవుని గాడిద అనో, దేవుని ఇంకేదో అని అనలేదు ఆయన. ఎందుకంటే వాటిలో దేవుని కుమారునికి పోలిన గుణగణాలు లేవు. దాంట్లో దేవుని కుమారునికి పోలిన లేకపోతే దేవునికి పోలిన గుణగణాలు ఉన్నాయి. సాత్వికముగా ఉన్నదంటే గొర్రెపిల్ల మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గొర్రెపిల్లను దేవుడు తనకు తానుగా పోల్చుకున్నాడు, తన కుమారునికి పోల్చాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే గొర్రెపిల్లని ఎన్ని రకాలుగా ఆయన పోల్చుకున్నాడు, ఎన్ని రకాలుగా ఆయన వాడుకున్నాడు అనేది చూస్తే అనేకమైన విషయాలు మనకు బోధపడతాయి. అదేవిధంగా పావురము ఎంత పరిశుద్ధమైందంటే ఆయన పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా దాన్ని తీసుకున్నాడు. ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తులో బ్యాప్టిజం తీసుకుంటున్నారో పరిశుద్ధాత్మ పావురం వల్ల ఆయన మీకు దిగి వచ్చిందని, అంటే ఒక పావురపు రూపాన్ని కలిగి దిగి వస్తూ ఉన్నది. అంటే దేవుడు పరిశుద్ధాత్మ అంటే భూమి మీదనే అత్యంత పరిశుద్ధమైన ఒక ఆత్మ. దాన్ని అట్లాంటి పరిశుద్ధాత్మను దేవుడు ఆ పావురానికి పోల్చాడంటే పావురం ఎంత
ఎంత పరిశుద్ధంగా ఉండే పక్షియో మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు వాటితో పోల్చుకోవడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు దేవుడు. అంటే అవి అంత శ్రేష్టమైన పక్షి జంతువుగా ఉన్నాయి అవి. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఆయన మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు 42 పారాగ్రాఫ్లో, గాడ్ వాంటెడ్ టు రిప్రజెంట్ హిస్ సన్ and he was represented by the most cleanest and meekest animal on the earth. దేవుడు తన కుమారుని కొరకు ఒక సాదృశ్యాన్ని చూయించుకోవాలని అనుకున్నాడట. సాదృశ్యంగా తన కుమారుని కొరకు చూయించుకోవాలని అనుకున్నప్పుడు ఆయన ఏం చూశాడంటే, భూమి మీదనే అత్యంత సాత్వికమైన అత్యంత క్లీనెస్ట్గా ఉన్నటువంటి ఒక జంతువును సాత్వికంగా గొర్రె పిల్లను చూపించాడు అని అంటాడు. కానీ యానిమల్ ఎర్త్ బౌండ్ క్రీచర్, బట్ వెన్ గాడ్ రిప్రజెంటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద హెవెన్స్, కానీ ఎప్పుడైతే దేవుడు తన కుమారుని చూపించుకోవాలనుకున్నప్పుడు అత్యంత క్లీన్గా ఉన్న పరిశుద్ధంగా ఉన్న అత్యంత సాత్వికంగా ఉన్న గొర్రెపిల్లని చూపించాడట. కానీ దేవుడు తనను తాను ఆకాశంలో చూపించుకోవాలని అనుకున్నప్పుడు ఆయన అంటాడు, రిప్రజెంటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద హెవెన్స్ వాస్ బై ద మీకెస్ట్ అండ్ మోస్ట్ క్లీనెస్ట్ బర్డ్ దేర్ ఈస్ ఇన్ ద హెవెన్స్. ఆకాశంలో ఎగురుతూ అత్యంత పరిశుద్ధముగా ఉన్న ఒక పక్షితో దేవుడు తనను పోల్చుకున్నాడట. తన కుమారునేమో అత్యంత సాత్వికమైన గొర్రెపిల్లతో పోల్చుకున్నాడు. తనకు తాను పోల్చుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అత్యంత పరిశుద్ధమైన ఆకాశంలో ఎగురుతున్న పక్షులన్నింటిలో అత్యంత పరిశుద్ధమైన పావురంతో దేవుడు తనను తాను పోల్చుకున్నాడట. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అందరు ఇక్కడే ఉన్నారా? ఆమేన్. జాగ్రత్తగా కొద్దిసేపు ఇందాం మాటల్ని, ఎక్కువసేపు మేము బోధించుకోము. ఈ రాత్రి కాలంలో కొద్దిసేపు బోధిస్తాం. జాగ్రత్తగా వినే ప్రయత్నాన్ని చేద్దాం ఆ మాటల్ని. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. అదే వర్తమానంలో 40 పారాగ్రాఫ్లో ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, జీసస్ బీయింగ్ ద ల్యాంబ్ అండ్ గాడ్ బీయింగ్ ద డవ్. యేసుక్రీస్తు గొర్రెగా ఉన్నాడు, దేవుడు పావురముగా ఉన్నాడు. అండ్ ద డవ్ వుడ్ నాట్ హ్యావ్ సెటిల్డ్ ఆన్ ఎ వోల్ఫ్, హిస్ నేచర్ ఇస్ నాట్ రైట్. ఇప్పుడు పక్షి ఆ పావురం వచ్చి ఒక జంతువు మీద దిగాలి అని అంటే, ఆలాలి అని అంటే, ఒక వుల్ఫ్ ఏమంటారు దాన్ని తెలుగులో, తోడేలు మీద ఒక పావురము దిగజాలదంట. ఆమేన్. ఎందుకు అని అంటే ఆ పావురానికి తోడేలుకు ఉన్న నేచర్ స్వభావము చాలా తేడాగా ఉన్నదంట. యాక్చువల్లీ దానికి స్తోత్రం కలిగింది గాక. ఏం జరుగుద్ది, తోడేలు మీద ఆలితే క్షణంలో దాన్ని తినేస్తుంది, అక్కడే ఫినిష్డ్. ఆమేన్. చంపేస్తుంది దాన్ని. అంటే పరిశుద్ధాత్మను చంపేస్తుంది తోడేళ్ళు. తోడేళ్ళు గుణము ఉన్న ఏ విశ్వాసి అయినా సంఘంలో పరిశుద్ధాత్మను చంపేస్తారు వారు. తోడేలు స్వభావము చంపే స్వభావం. దాని ముందు నువ్వు దేనిని పెట్టినా చంపి తినేస్తుంది. ఒకవేళ పరిశుద్ధాత్మ కనుక తోడల మీద దిగాలని అనుకుంటే, సంఘంలో పరిశుద్ధాత్ముడు దిగాలి అని అనుకున్నప్పుడు ఒకవేళ తోడేలు స్వభావం కనుక సంఘములో ఉంటే పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండజాలడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా జాగ్రత్తగా గమనించాలి. అందరూ జాగ్రత్తగా వినండి అమ్మా. ఓకే, ఎగిరి గంతులేస్తేనే కాదు, జాగ్రత్తగా వినండి. మంచిగా మాట్లాడినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, చాలా జాగ్రత్తగా విన. ఆయన అంటూ ఉన్నాడు, dove would not have settled on a wolf, his nature is not right. అంటే ఇన్ ద ఫస్ట్ పొజిషన్, మొట్టమొదటిగా సంఘంలో గినక ఒకవేళ ఆ తోడేలు స్వభావం గినక ఉంటే అసలు పరిశుద్ధాత్ముడు దిగడంట అక్కడ. ఏంటి అందరికి అర్థమవుతుందా? అందుకే ఈరోజు నీ క్యారెక్టర్ ఎలా ఉందో చెక్ చేసుకో. సంఘంలో నీ గుణం ఎలా ఉంది, నువ్వెలా మాట్లాడుతూ ఉన్నావు, నువ్వెలా పాటలు పాడుతూ ఉన్నావు, నీ స్వభావం ఎలా ఉంది సంఘములో, నీ వస్త్రధారణ ఎలా ఉంది వాక్యానుసారముగా. ఆమేన్. ఉద్యోగంలో నువ్వు ఎలా జీవిస్తున్నావు, ప్రయాణాల్లో నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు, నీ జీవితంలో ప్రతి క్షణంలో ఎలా. తోడని స్వభావం అంటే ఏంటి? పాపపు స్వభావం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఒకవేళ అలా గనుక ఉంటే ఆయన అంటున్నాడు పరిశుద్ధాత్ముడు దిగడు అక్కడ. అంటే పరిశుద్ధాత్ముడు దిగాలి అని అంటే గొర్రెపిల్ల స్వభావం నీలోనికి రావాలి. ఒక సాత్వికమైన మనస్సు నీలోనికి రావాలి. తగ్గింపు కలిగిన జీవితం నీలోనికి రావాలి. ఒకరిని చూసి ఒకరు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక.
సంఘ కాపరి కన్నా ఎగబడతాం మీదికి, సంఘ పెద్దల కన్నా ఎగబడతాం, పలానా విశ్వాసి కన్నా ఎగబడతాను నేను అనుకుంటే నో, అలా కాదు. ఒక గొర్రె పిల్ల జీవితం ఎలా తగ్గించుకుంటుందో అలా తగ్గించుకొని, ఆమేన్. ఒకవేళ సంఘంలో నువ్వు హెచ్చించబడాలని అంటే ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తానని అన్నాడు. ఆమేన్. పైకి పోయే మార్గం కిందనే ఉన్నది. నువ్వెంత కిందికి పోతే పైకి మార్గం దొరుకుతుంది నీకు. అక్కడ నువ్వు కనుక సంఘంలో ఏదైనా కోరుకుంటే ఇచ్చువాడు దేవుడై ఉన్నాడు. నువ్వు ఎగబాకాల్సిన అవసరంలే, నువ్వు గొడవ పెట్టుకోవాల్సిన అవసరంలే, నువ్వు ఇతరుల మీద అరవాల్సిన అవసరంలే, నువ్వు ఏదో ప్లాన్లు చేసి ఏదో చేయాల్సిన అవసరంలే. నిన్ను నీవు తగ్గించుకొని నమ్మకముగా గొర్రెపిల్ల స్వభావంతో అక్కడ ఉండు. సమయం వచ్చినప్పుడు, తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు సంఘంలో. దేవుని మహిమ కలుగును గాక. వాట్ ఎవర్ యువర్ పొజిషన్, ఏదైనా సరే దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు గొర్రెపిల్ల స్వభావాన్ని కలిగి ఉండాలి. ఏమండి? ఆ సిస్టర్ కన్నా నేను గొప్ప, ఆ బ్రదర్ కన్నా నేను గొప్ప. వాళ్ళకేం తెలుసు, నాకు తెలిసినంత వాళ్ళకేం తెలుసు. ఎంత తెలిస్తే పరలోకం పోతారనేది లేదు. వర్తమానాన్ని అంగీకరించారా లేదా, దట్స్ ఇట్. బ్రదర్ బ్రాన్యామ్ని అంగీకరించారా లేదా, దట్స్ ఇట్. ఇంత తెలిసి అంతా తెలిస్తే, పొద్దున చెప్పాను కదా, పొద్దున గుర్తుందా? ఒక సిస్టర్ ఆమె అని చెప్తే చాలు, వధువు ప్రతి మాటకు ఆమె అని చెప్తుందట. ఆమె అని చెప్తే వధువుగా మారుతుందని బ్రదర్ బ్రాహ్మణం అన్నాడు ఆయన. వెళ్ళిపోతుంది ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఒకరి గురించి ఒకరు తగ్గించుకొని గొర్రెపిల్ల స్వభావం కలిగి, నువ్వు ఎప్పుడైతే అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటావో పరిశుద్ధాత్ముడు నీ మీదకి దిగగలుగుతాడు. నీ మీదకి వస్తాడు పరిశుద్ధాత్ముడు. నీ కుటుంబం మీదకి వస్తాడు ఆయన. నీ సంఘ కాపరి మీదకి వస్తాడు ఆయన. నీ సంఘ పెద్దల మీదకి వస్తాడు ఆయన. వాయిద్యాలు వాయించే వారి మీదకి వస్తాడు ఆయన. పాటలు నడిపించే వారి మీదకి వస్తాడు ఆయన. యవనస్తుల మీదకి వస్తాడు ఆయన. చిన్న బిడ్డల మీదకి వస్తాడు ఆయన. పెద్దల మీదకి వస్తాడు ఆయన. హోల్గా సంఘం మీదకి వచ్చినప్పుడు గొప్పగా ఆశీర్వదించబడుతుంది సంఘం. పరిశుద్ధాత్ముడు లేకుండా సంఘం ఆశీర్వదించబడదు. పరిశుద్ధాత్ముడు లేకుండా సేవకుడు ఏమీ మాట్లాడజాలడు. పరిశుద్ధాత్ముడు లేకుండా సేవకుడు ఏదైనా మాట్లాడితే అక్కడ ఆశీర్వాదం రాదట్టి పరిస్థితిలో. కానీ సంఘము గొర్రెపిల్ల స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ దిగి వస్తుందో, ఎప్పుడైతే సేవకుని మీద దేవుని పరిశుద్ధాత్మ దిగి వస్తుందో, బలమైన పరిచర్య, బలమైన కార్యాలు జరుగుతాయి. అక్కడ గొప్పగా సంఘం ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబంలో ఆశీర్వదించబడతావు నువ్వు, నీ ఉద్యోగంలో ఆశీర్వదించబడతావు నువ్వు, నీ ప్రయాణంలో ఆశీర్వదించబడతావు నువ్వు, నీ సంసార జీవితంలో ఆశీర్వదించబడతావు. ప్రైజ్ ది లార్డ్. అన్నిటికీ కారణం, అన్ని ఆశీర్వాదాలకు కారణం పరిశుద్ధాత్మ సంఘంలోకి దిగి రావడం. ఎప్పుడైతే నీ స్వభావం గొర్రెపిల్లలాగా ఉంటుందో పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు అక్కడికి. తోడేలు మీదకి రాడు, తోడేలు ఆశీర్వదించబడే చాలదా. గొర్రెపిల్ల మీదకి వస్తుంది, గొర్రెపిల్ల ఆశీర్వదించబడతా ఉంది. గొర్రెపిల్ల యేసుక్రీస్తు స్వభావమై ఉన్నది. గొర్రెపిల్ల యేసుక్రీస్తు కులమై ఉన్నది. గొర్రెపిల్ల దేవుని క్యారెక్టర్ కలిగి ఉన్నది. అక్కడ తోడేలు స్వభావం తొలగిపోని కాక. బ్రదర్ బ్రాహ్మణం క్లియర్గా అంటూ ఉన్నాడు, dove would not have settled on a wolf. His nature is not right. ఆ తోడేలు యొక్క స్వభావము సరి అయినది కాదు. ఆ తోడేలు పరిశుద్ధాత్మను చంపేస్తుంది. ఆ తోడేలు విశ్వాసాలను చంపేస్తుంది. ఆ తోడేలు సంఘ కాపరిని చంపేస్తుంది. ఆ తోడేలు సంఘ పెద్దలను చంపేస్తుంది. తోడేలు గుణం చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సంఘంలో సమాధానాన్ని చంపేస్తుంది. తోడేలు గుణం మంచిది కాదు. తోడేలు గుణం ఉన్న సంఘము అది ఎప్పటికీ డెవలప్ అవ్వదు. అలాంటి పరిస్థితుల్లో సంఘంలో చీలికలు వచ్చేస్తాయి, సంఘం చెడిపోతుంది. తోడేలు ఉంటే సంఘాన్ని చంపి తీరుతాడు ఖచ్చితంగా. ఆమేన్. ఒకవేళ అడున్న దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? ఒకవేళ తోడేలు స్వభావం ఇక్కడ ఉంటే యేసు నామములో బయటకు వెళ్ళిపోరు కాకైతే రానా. దేవుడు మాట్లాడుతున్నాడు సాయంకాల సమయంలో. తోడేలు తీసుకొని వచ్చినాడు సాయంకాల సమయంలో. నేను అన్నాను, రెవల్యూషన్ ఇస్ ప్రోగ్రెసివ్. ప్రత్యక్షత ఎదుగుతూ వస్తూ ఉంటుంది అన్నారు. నేను చేసిన ప్రతి ప్రసంగంలో ఇప్పటికి 4వసారి ప్రసంగం చేస్తున్నారు. తోటల గురించి ఎప్పుడు మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు. రెవల్యూషన్ ఇస్ ప్రోగ్రెసివ్. ఇక్కడ మాట్లాడుతున్నాడంటే దేవుడు ఒక ఉద్దేశంతో
ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రసంగాన్ని తీసుకొని వచ్చాడంటే దేవుడు ఒక ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు. తోడేలు స్వభావం నశించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ, అందరికి బయట మంచిగా వినిపిస్తుందా? కనెక్ట్ అయ్యున్నారు ఇక్కడ? దేని మీద ఈ మధ్యన గోడ లేకపోతే బాగుండి అనిపించింది నాకు మధ్యాహ్నం. దేని మహిమ కలుగును గాక. హల్లెలూయా. Dove would not have settled on a wolf. His nature is not right. తెలుసా? ఈరోజు వర్తమాన సంఘాలు చీలిపోవడానికి గల కారణం ఏంటి? సంఘాలలో ఉన్న తోడేళ్ల వలన. గొర్రె ఎప్పుడు కూడా భేదమును చేయదు. గొర్రె ఎప్పుడు కూడా సమాధానమును సంపదు. గొర్రె ఎప్పుడు కూడా లోబడి ఉంటుంది. సంఘ కాపరికి లోబడి ఉంటుంది. సంఘ క్రమానికి లోబడి ఉంటుంది. వాక్యానికి లోబడి ఉంటుంది. గొర్రె తన తలను ఎత్తదు పైకి. తోడేలు ఎప్పుడు తలను ఎత్తే ఉంచుతుంది. తోడేలు గొర్రె కాదు, అది తోడేలే ఉన్నది. అది ఖచ్చితంగా సంఘ కాపరి ఆత్మను చంపేస్తుంది. అది సంఘాన్ని చీల్చేస్తుంది. అది లేదా తోడేలు స్వభావం కలిగిన సేవకుడు వచ్చి ఇక్కడ బోధించిన సంఘం చీలిపోతుంది ఖచ్చితంగా. ప్రేమ దానికి స్తోత్రం కలుగును గాక. తోడేలు స్వభావం ఉన్న విశ్వాసులున్నా, తోడేలు స్వభావం ఉన్న సంఘ కాపరి ఉన్నా, తోడేలు స్వభావం ఉన్న ఒక గెస్ట్ స్పీకర్ వచ్చిన సంఘము చీలిపోతుంది ఖచ్చితంగా. సంఘంలో ఆత్మ చచ్చిపోతుంది. అమ్మ, బల దొరికింది తోడేలు. ఇవాళ అప్పుడప్పుడు దొరుకుతారు ఒక్కొక్కరు ఇట్లా. ఇవాళ వీడు దొరికాడు తోడేలు. ఎక్కడున్న తోడేలు? వర్తమానంలో ఉన్న తోడేలు. సంఘ శాఖల గురించి మనకు అవసరం లే. మన గురించి మనం పరీక్ష చేసుకుందాం. మన కుటుంబాన్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. మన దీపాన్ని మనం సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసుల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తోడేలు స్వభావం. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. వాక్య విరుద్ధమైన కార్యాలు ఎవరు చేస్తారో తెలుసా? సంఘంలో తోడేలు స్వభావం ఉన్నవారు. దేవుని మహిమ కలుగును గాక. సంఘాన్ని చీల్చివేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు శరీరాన్ని చీల్చివేస్తారు వారు. తోడేలు ముందు పోయి నిలబడండి, అర్థమవుతుంది. నిమిషాల్లో నేను చీల్చి పడేస్తాను అక్కడ. సంఘ కాపరి మీదకి ఎగబడతావు. తోడేలు స్వభావం. నన్ను క్షమించండి దయచేసి. దేవుడు ఎవరితో మాట్లాడుతుంటే అంగీకరించాడు దాన్ని. నేను కాదు మాట్లాడేది, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సాయంకాలమున. ఆమేన్. హల్లెలూయా. సంఘ కాపరికి విరుద్ధంగా నువ్వు లేస్తూ ఉన్నావంటే నీ స్వభావము సరిగా లేదు. నీలో గొర్రెపిల్ల స్వభావం రాలేదు ఇంకా. సంఘ కాపరికి విరుద్ధంగా లేస్తూ ఉన్నావంటే, సంఘ కాపరి మాట వినడం లేదంటే, సంఘ కాపరికి పరిచయలు సహకరించడం లేదనంటే నీలో ఏదో తేడా ఉన్నది. దేవుడు ఆ తేడా గురించి సాయంకాలం మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్రదర్ బ్రానమ్ అన్నాడు, పాస్టర్ ఇస్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ద చర్చ్ ఇన్ ద ఫైవ్-ఫోల్డ్ మినిస్ట్రీ. ఆమేన్. హల్లెలూయా. ఇట్ లుక్స్ లైక్ హి ఇస్ ద బాస్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి యజమానుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. సంఘ కాపరి సర్వోన్నత అధికారాన్ని కలిగి ఉన్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. ఫైవ్-ఫోల్డ్ మినిస్ట్రీలో 4 మినిస్ట్రీస్ సంఘ కాపరికి లోబడే ముందుకెళ్ళాలి. ఎందుకంటే పాస్టర్ ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ ద చర్చ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా లోబడాల్సిందే. సంఘ పెద్దవా, లోబడు సంఘ కాపరికి. సంఘ కాపరేంటి? సంఘ కాపరేంటి? ఆయనే ఒక సంఘ క్రమమై ఉన్నాడు. ఆయనే దేవుని వాక్యమై ఉన్నాడు. ఆయనే దేవుని ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఆయనే దేవుని కొరకు నిలబడ్డవాడై ఉన్నాడు. ఆయన సంఘ కాపరికి లోబడు. సంఘ పేదవా, సంఘ కాపరికి లోబడు.
సంఘ పెద్ద భార్యవా, సంఘ కాపరికి లోబడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘంలో ఒక మ్యూజిషియన్ నువ్వు, వాయిద్యాలు వాయించేవాడువా, సంఘ కాపరికి లోబడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సంఘంలో యవనస్తుల టీంకు లీడర్వా, సంఘ కాపరికి లోబడు. సంఘంలో పెద్ద మనుషుల సంఘ కాపరికి లోబడు. యవన స్త్రీల సంఘ కాపరికి లోబడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరికి సంఘ కాపరి భార్యన సంఘ కాపరికి లోబడు. ఆయన నీకు మొదట సంఘ కాపరి అయినాడు, తర్వాత నీకు శారీరకంగా భర్త అయినాడు. ఆయన నువ్వు భార్యవా, సంఘ కాపరికి మొదటగా ఆయనకు లోబడు. నువ్వు ఆయనకు కొడుకువా, మొదటగా ఆయనకు లోబడు. నువ్వు కూతురువా, మొదట ఆయన నీ సంఘ కాపరి అయినాడు, మొదట ఆయనకు లోబడు. ఆయన నీ సంఘ కాపరి అయినాడు. నీకు తండ్రి కాకన్నా ముందు ఆయన నీ సంఘ కాపరి అయినాడు. నీకు భర్త కాకన్నా ముందు ఆయన నీ సంఘ కాపరి అయినాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘ కాపరికి లోబడి తీరాల్సిందే. దట్ ఇస్ ద విల్ ఆఫ్ ద లార్డ్. దేవుని చిత్తమైనది అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు ఏం చెప్పినా లోబడు. అది వాక్య విరుద్ధమైతే తప్ప. డైరెక్ట్గా చెప్తున్నాను, వాక్య విరుద్ధమైంది ఏదన్నా చెప్పాడా నువ్వు లోబడాల్సిన అవసరం లే. అబ్సల్యూట్గా, అబ్సల్యూట్గా. కానీ వాక్య క్రమానికి లోబడి ఏది చెప్పినా లోబడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. వాక్యం సెలవిస్తుంది, ప్రతివాడు తన స్థానంలో దేవునికి నమ్మకంగా ఉండాలి. సంఘ పెద్దలు వారి స్థానంలో నమ్మకంగా ఉండాలి. యవనస్తులు వారి స్థానాల్లో నమ్మకంగా ఉండాలి. ఈ మ్యూజిషియన్స్ వాళ్ళ స్థానాల్లో నమ్మకంగా ఉండాలి. దానికి స్తోత్రం కలిగింది కాక. యవనస్తులు వాళ్ళ స్థానంలో, పెద్దలు వాళ్ళ స్థానంలో, ఎవరి స్థానంలో వారు నమ్మకంగా ఉండాలి. దేవుని మహిమ కలుగును గాక. ఆ చీరలో కూర్చున్న నీవు నమ్మకంగా ఎలా ఉండాలో తెలుసా? దేవుని పాటలు పాడుతూ చప్పట్లు కొట్టు. వాక్యం వస్తే ఆమేన్ చెప్పు, వాక్యం వస్తే హల్లెలూయా చెప్పు. దేవుని మహిమపరుస్తూ ఉండు. ఆ రకంగా నీ స్థానంలో, నీ చైర్లో దేవునికి నమ్మకంగా ఉండు. అక్కడ ఎవరి స్థానంలో వారు నమ్మకంగా ఉండండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. సంఘ కాపరి తన స్థానంలో నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉండాలి. ఆయన దేవుణ్ణి మాత్రమే ప్రజలకు చూపించేవాడుగా ఉండాలి. దేవుణ్ణి మాత్రమే బయట తీసుకొని వచ్చేవాడుగా ఉండాలి. దేవునికి మాత్రమే మహిమ కలిగించేవాడుగా సంఘ కాపరి నమ్మకంగా ఉండాలి. ఇక్కడ ఎవరి స్థానంలో వారు నమ్మకంగా. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? సంఘంలో గొర్రె పిల్ల స్వభావం వచ్చినప్పుడు, సంఘంలో తోడేళ్ళు బయటకు పోయినప్పుడు, సంఘంలో నుంచి తోడేళ్ళు బయటకు వెళ్ళగొట్టినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. Dove would not have settled on a wolf. His nature is not right. It couldn't have settled on a dog. పావురము కుక్క మీద కూడా వాలజాలదు, తోడల మీద వాలజాలదు, కుక్క మీద కూడా వాలజాలదు. హిస్ నేచర్ ఈస్ నాట్ రైట్. ఆ కుక్క స్వభావం కూడా సరి అయినది కాదు. ఆమేన్. ఏ కుక్క గురించి మాట్లాడుతూ ఉన్నాడు? సంఘములో ఉన్న కుక్కల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏ కుక్కల గురించి మాట్లాడుతున్నాడు? పౌలు మాట్లాడుతూ అంటాడు, తన వాంతికి తానే తిరిగే కుక్క గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉంది ఆ కుక్క? సంఘములోనే ఉంది ఆ కుక్క. సంఘంలో ఉన్న కుక్క గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఆ కుక్క సంఘంలో ఉన్నంత వరకు తన పాపానికి తిరిగే కుక్క, తన దోషానికి మరలా పోయే కుక్క, తన లోకాశలకు మరలా తిరిగే కుక్క, వర్తమానంలోకి వచ్చి మరలా అక్కడ అడుగు పెట్టే కుక్క, మెల్లకల్ని విశ్వాసి, ఒకటి వర్తమానాన్ని చూస్తూ ఒకటి లోకాన్ని చూస్తూ కుక్కలా జీవించే కుక్క. ఎవరు బాధపడదు ఇట్ట మాట్లాడుతుంది ఏందినా? కుక్క అంటున్నాడు, ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నాడు. ఎవడు రైడు?
ఎక్కడికి వచ్చిండ్రా వీడు? ఈడెవడో తెలుసా? సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సేవకుడు. కుక్క తోడేలంటా ఉన్నాడు. ఎట్టా నిన్న సండే మా చర్చిలో ప్రసంగం జరిగింది. మా బిలీవర్స్ యూత్ ఇక్కడ ఉన్నారు. ఏం చెప్పినా నేను? ఏం చెప్పినాను? కుక్క గురించి మాట్లాడినాం కదా. మిడ్విక్ సర్వీస్లో కూడా నేను మాట్లాడేది లేదా సండేనా? ఏం మాట్లాడినా? యెషయాలో రాయబడింది, వారి కాపర్లు మొరగని కుక్కలు. ఎవరు? సంఘ శాఖలలో ఉన్న కాపర్లు మొరగని కుక్కలు. నేనన్నాను, నేను యేసుక్రీస్తు కొరకు బాగా మొరిగే వర్తమానపు టాపర్ మ్యాన్ కుక్కనన్నాను నేను. నా గురించి నన్ను కుక్కగా చెప్పుకోవడానికి నాకేం ప్రాబ్లంలే, నాకేం సమస్యలే. యేసుక్రీస్తు కొరకు బాగా మొరిగే కుక్కనే ఉన్నాను నేను. వారి కుక్కలు మరగవు, ఈ కుక్కలు మరుగుతాయి ఖచ్చితంగా. ఈ కుక్కలు వాక్యాలు తీసుకొని వస్తాయి బట్టి ఖచ్చితంగా. నాకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే నేను బాగా మరిగే కుక్కలని చెప్పింది నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు వాంతికి తిరిగే కుక్కలను మాట్లాడుతున్నది నేను కాదు, పరిశుద్ధాత్ముడే మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఈ గొర్రె మీద వాలిన పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉన్నాడు. మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ తోడల మీద వాలడట, పరిశుద్ధాత్ముడు కుక్క మీద వాలడట. ఎందుకంటే వారి స్వభావము సరి అయినది కాదు. వారి స్వభావం సరి అయినది కాదు. వారు ఏదో తేడా స్వభావాన్ని కలిగి ఉన్నారు. దేవుని మహిమలు కలుగును గాక. ఈ కుక్కలు తిరిగి తమ వాంతిగా తిరుగుతాయి. తమ వాంతి చేసేసి వచ్చి బయట పాపాన్ని వాంతి చేసి, బయట పాపాన్ని కక్కివేసి, లోకాశల్ని కక్కివేసి, డబ్బుని కక్కివేసి మరలా లోపలికి వచ్చి మరలా సమయం రాగానే కుక్క తన వాంతికి తిరిగినట్టుగా. జాగ్రత్త. ఎక్కడున్నావు నువ్వు ఎలాంటి కుక్కవో జాగ్రత్త. ఆ కుక్కల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. Amen. Hallelujah. So it couldn't have settled on a dog. His nature is not right. It had to be on a lamb. అది ఖచ్చితంగా ఒక గొర్రె పిల్ల మీదనే వాలాలి, దిగాలి. Amen. Hallelujah. The two natures had to be the same. రెండు స్వభావాలు కూడా ఒక్కటే అయి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ నీ మీద వాలాలంటే నీ స్వభావం పరిశుద్ధమైనదై ఉండాలి. పరిశుద్ధాత్మ నీ మీద దిగాలంటే నీవు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, నీవు పరిశుద్ధమైతే రెండు స్వభావాలు సేమ్ అయినప్పుడు పరిశుద్ధాత్మ దిగి వస్తుంది నీ మీదకి. నీలో ఏ బలహీనత ఉన్నా పరిశుద్ధాత్మ రాదు నీ మీదకి. అంటే పరిస్థితుల్లో ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ నీ మీదకి దిగాలంటే రెండు స్వభావాలు సేమ్ అయి ఉండాలి. ఆమేన్. అదొక అంటాడు, వధువు ఇంకొక వధువును హింసించజాలదు అన్నాడు ఆయన. వధువు ఇంకో వధువును లేదా వధువును హింసించజాలదా? ఆమేన్. ఎందుకు? ఇద్దరి స్వభావాలు ఒకటే. పావురంను హింసించజాలదు, గొర్రెపిల్లని హింసించజాలదు, వధువును హింసించజాలదు. దేవుణ్ణి హింసించజాలడు. యేసుక్రీస్తు నిన్ను హింసించజాలడు. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు, నీవు కూడా దేవుడై ఉన్నావు. దేవుణ్ణి ఇద్దరు సేమ్ క్యారెక్టర్స్ అయి ఉన్నారు. హింసించజాలటి పరిస్థితుల్లో రెండు సేమ్ క్యారెక్టర్స్ కలిగి ఉన్నారు. వారి మీద పరిశుద్ధాత్మ దిగుతాడట అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
అదే ప్రసంగంలో 213 పారాగ్రాఫ్లో ఆయన మాట్లాడుతున్నాడు. నౌ ఇఫ్ యూ విల్ జస్ట్ సెటిల్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్, వాచ్, బీ కేర్ఫుల్, బీ క్వైట్. నౌ ఐ డోంట్ మీన్ వెన్ ఐ సే బీ క్వైట్, ఇఫ్ ద లార్డ్ డస్ ఎనీథింగ్ యూ విల్ వాంట్ టు ప్రైజ్ ద లార్డ్. ప్రతి ప్రాణం అంటున్నాడు కాసేపు అందరు నిశ్శబ్దంగా ఉండండి, ఎవరు మాట్లాడద్దు, సైలెంట్గా ఉండండి అని అంటే, నేను సైలెంట్గా ఉండండి అంటే దాని అర్థం ఇది కాదు. ఒకవేళ దేవుడు మీతో ఏదైనా మాట్లాడితే మీరు దేవుని స్తుతించాలని అనుకుంటారు, దేవునికి కేకలేస్తారు, ఆమేన్ చెప్తారు, హల్లెలూయా చెప్తారు, చప్పట్లు కొడతారు, లేచి నిలబడతారు, పరుగు పెడతారు, అక్కడ ఇక్కడ ఉరుకులాడతారు ఇష్టం వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ తాకినప్పుడు. ఆమేన్. నేను దాని గురించి మాట్లాడడం లేదు అంటూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఇఫ్ ద లార్డ్ డస్ ఎనీథింగ్, ఒకవేళ దేవుడు ఏమైనా చేస్తే యూ విల్ వాంట్ టు ప్రైజ్ ద లార్డ్, నీవు దేవుని స్తుతించాలనుకుంటావు. ఆమేన్. ఒక బలమైన వాక్యం చేత దేవుడు వస్తే నువ్వు దేవుని స్తుతించాలనుకుంటావు. ఇట్స్ ఎ కామన్ థింగ్. ఆమేన్. అది నీలో జీవం ఉన్నదని చూపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. దట్స్ వర్షిప్. అది ఆరాధన అయి ఉన్నది. ఓకే, దేవుడు నీకు ఏదైనా చేస్తే నువ్వు ఆయన స్తుతించాలనుకుంటావు, అది ఆరాధన అయి ఉన్నది. బట్ వాట్ ఐ మీన్, నేను చెప్తున్న దాని అర్థం ఏంటంటే, జస్ట్ రన్ అరౌండ్ అండ్ గెటప్. ఏదో మామూలుగా లేచి ఇష్టానుసారంగా తిరుగుతూ, గుర్తుకొచ్చిందా? పొద్దున చెప్తానని చెప్పా, వచ్చారు అక్కడికే. ఇది అదే. ఆమేన్. హల్లెలూయా. జస్ట్ గెటప్ అండ్ రన్ అరౌండ్. లేచి నీ ఇష్టం వచ్చేట్టుగా నడుస్తూ, ప్రజల్లో నుంచి వారు వాక్యం వింటున్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళని నెట్టేసి పక్కకి వెళ్తూ, లేదా అందరు చక్కగా ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు వచ్చి దేని కొరకు పిలిచి, ఏదో అవసరం ఉందని పిలిచి తాకి, లేదా భర్తకు భార్యతో ఏదైనా అవసరం ఉండొచ్చు, ఆమె మంచి ఆరాధన ఉన్నప్పుడు వచ్చి తాకి నాకు ఇల్లు తాళం ఇయ్యనో, లేదా పలాని పని పడిందనో, లేదా బిడ్డలు తల్లిదండ్రులు బాగా ఆరాధన ఉన్నప్పుడు వాళ్ళు పోయి మారం చేస్తూ అలా ఇలా ఇలా అలా అని అనడము. ఈ విధంగా సీరియస్గా వాక్యం వింటున్నప్పుడు ఒక వ్యక్తి లేచి అలా వెళ్ళిపోతుండడం, అందరూ ఆయనను చూడడము. లేదా బాగా సీరియస్గా పరిశుద్ధాత్ముడు బలంగా దిగొస్తూ ఉన్నప్పుడు, ఆమేన్, నాకు మానిటర్ ఇంకొద్ది కావాలా, హల్లెలూయా, ఇంకొద్దిగా బేస్ బెంచ్ పర్లేదు నా వాయిస్, హల్లెలూయా. దేవుడు బలంగా దిగి వస్తున్నప్పుడు ఒక చిన్న బిడ్డ లేచి అటు ఇటు ఆటలాడము, ఇలాంటివి చేయకూడదు అంటూ ఉన్నాడు ఆయన. నిశ్శబ్దంగా ఉండండి సంఘములో అంటూ ఉన్నాడు. అలాంటివి జరగకూడదు. ఆమేన్. నాకు కావాలి అది, లేదంటే తొందరలోనే నా మొక్కం మీద అయిపోతుంది. నాకు మానిటర్ కావాలి మంచిగా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. జస్ట్ get up, you know, that's irreverent. అది అమర్యాద. ఎవరికి అమర్యాద? మాట్లాడుతున్న సేవకునికి, పరిశుద్ధాత్మకి, దేవునికి. అది అమర్యాద. ఒక సీఎంఓ పిఎంఓ మాట్లాడుతుంటే లేచిపోతావా? ఒక రాజు ఉంటే నువ్వు లేచి ఇష్టం వచ్చినట్టుగా చేస్తావా? లేదు. అది అమర్యాద. ఒకవేళ ఇక్కడ మాట్లాడుతున్నది కేవలం సామ్యాల గుంపకు హైదరాబాద్కి వెళ్ళి వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఇక నీది తోడేలు స్వభావం. లేదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడంటే నువ్వు లేవు అక్కడికి వెళ్ళి. దట్స్ ఇట్, సెటిల్డ్. మీటింగ్ అయిపోయేదాకా నువ్వు లేస్తే చప్పట్లు కొట్టడానికో, వర్తమానాన్ని సపోర్ట్ చేయడానికో, దేవుని స్తుతించడానికో, దానికి మాత్రమే లేస్తావు నువ్వు. అర్థమవుతుందా? దానికి మాత్రమే లేస్తావు నువ్వు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దట్స్ ఇర్రెవరెంట్.
అది అమర్యాద. దేవునికి మహిమ కలుగును గాక. See, the Holy Spirit is very timid. పొద్దున చెప్పాను ఆ మాట గుర్తుందా? The Holy Spirit is very timid. Very timid. See, just anything like that just leaves me. ఇలా ఎవరైనా లేచినప్పుడు, పిల్లలు అల్లరి చేసినప్పుడు, ఎవరైనా డిస్టర్బ్ చేసినప్పుడు, జస్ట్ ఎనీథింగ్ లైక్ దట్ జస్ట్ లీవ్స్ మీ. ఇలాంటిది ఏదైనా జరిగితే పరిశుద్ధాత్ముడు నన్ను అలాగనే వదిలేస్తాడు. అండ్ ఐ జస్ట్ హ్యావ్ టు బ్యాటిల్ దెన్ అగైన్. ఒక్కసారి పరిశుద్ధాత్ముడు నా మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మరలా నా మీదకి రావాలంటే నేను పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది ఇక్కడ అంటూ ఉన్నాడు ఆయన. ఇది ఒక ఆచారం కాదు, పద్ధతి కాదు, ఇదేమి కాదు. ఇది వాక్యం యొక్క క్రమం. అది వాక్య క్రమం. లేచి ఇష్టం వచ్చేట్టు ఆటాడడానికి లే. పొద్దున చెప్పాం, ప్రాణం అన్నాడు ఇది దేవుని యొక్క శాంక్చురీ అయినది. నువ్వు ఇక్కడ పెళ్ళిళ్ళు చేయడం కానీ, ఆటలు ఆడడం కానీ, పిల్లలు కంతులు వేయడం కానీ ఇక్కడ జరగకూడదని అన్నాడు ఆయన. ఇది దేవుని ఆరాధించే స్థలం అయినది. ఇది నన్ను క్షమించండి. మనం ఏం చేస్తాం? నేను వాక్యాన్ని విన్నానా లేదా, నా పిల్లలు ఏం చేస్తున్నారు నాకు సంబంధంలే. నీ పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులుగా ఓడిపోతున్నారు అక్కడ మీరు. తల్లిదండ్రులుగా దేవుని వాక్యానికి అడ్డుపడుతున్నారు మీరు అక్కడ. వారు అల్లరి చేస్తూ ఎవరో వాక్యం వినకుండా, ఎవరో డిస్ట్రాక్ట్ అవునట్టుగా వారు డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. దానికి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. ఆ విషయంలో అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒకసారి పరిశుద్ధాత్ముడి సేవకుని మీదకి వచ్చిన తర్వాత అతన్ని ఆ పరిశుద్ధాత్ముని వెళ్ళనివ్వమాకండి దయచేసి. పరిశుద్ధాత్ముడు వెళ్తే ఆ మీటింగ్ వేస్ట్. అక్కడ సేవకుడు మాట్లాడితే నీకు లాభం లే, దేవుడు మాట్లాడాలి అక్కడ. నువ్వు మాక్సిమం ట్రై చేయి పరిశుద్ధాత్మకు డిస్టర్బ్ కలగకుండా ఉండలాగన. మాక్సిమం ట్రై చేయి పరిశుద్ధాత్మకు లోబడి ఉండలాగన, క్రమముగా చక్కగా జరుగులాగన. ఎందుకు వాక్యం సెలవిస్తుంది? ప్రతిది క్రమముగా జరగనీయుడే. వై? క్రమముగా జరుగుతూనే పరిశుద్ధాత్ముడు ఉంటాడు అక్కడ. ఆమేన్. అందుకే సండే స్కూల్స్ పెట్టాలి. చాలా సంఘాలలో సండే స్కూల్స్ లేవు. సండే స్కూల్ ఉండాలి. సండే స్కూల్ టీచర్ ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారై వారికి క్రమమును నేర్పాలి. వారి తల్లిదండ్రులకు విలనేలి పక్షమున ఉంటారు. సంఘంలో వారి టీచర్కి వింటారు, ఖచ్చితంగా వారు నేర్పిస్తారు అక్కడ. ఏమైంది? నాకు ఇది కొద్దిగా కావాలి ఇంకా. ఏమేన్? అందుకే ప్రతి సంఘంలో ఏం కావాలి? సండే స్కూల్. వారిని సండే స్కూల్కి పంపించి, లేదంటే వాక్యం కన్నా ముందు, ఆరాధన కన్నా ముందు సండే స్కూల్ జరిగించి వారిని కూడా మనతో పెట్టుకొని, దశవారు బ్రదర్ బ్రానమ్ అలాగే చేశాడు ఆయన. అలాగే చేశాడు ఆయన. ఏమేన్? అట్లా ఉండని బేస్ బెంచ్ కొద్దిగా. ఏమేన్? దేవుని మహిమ కలుగును గాక. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నా మీద నుంచి వెళ్ళిపోతాడో నేను ఇక యుద్ధం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఎందుకు? ఈయన కష్టపడాల్సి వస్తుంది బోధించడానికి. కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు ఏ సమస్యలే, బోధించేది పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ పోగానే ఏం చెప్పాలో అర్థం కాదు, ఇక్కడ ఎలా బోధించాలో అర్థం కాదు. ఇక ఆ బాధ వర్ణనాతీతం, ఏం జరుగుతుందో అర్థం కాదు, ఎలా తప్పులు వస్తాయో అర్థం కాదు, అక్కడ ఏం మాట్లాడతామో తెలియదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు ఉంటే తప్పు మాట్లాడే పరిస్థితిలో, పరిశుద్ధాత్ముడు పోతే ఒక సేవకుడికి సావు ఇక్కడ, ఒక సేవకుడికి శ్రమ ఇక్కడ. నీ వంతుగా
నీ వంతుగా ప్రయత్నం చేయి. పరిశుద్ధాత్మను డోర్ దాటనీయమాక. నీ వంతుగా పరిశుద్ధాత్మను పట్టించుకునే ప్రయత్నం చేయి. ఇక్కడ ఆమేన్. ఈ టిమిడ్ అంటే ఏందబ్బా, ఒక రకమైన పదం ఉంది అని గూగుల్లో తీసినాను నేను. వినండి, దాని నానా అర్థాలు ఉన్నాయి. అక్కడ నానా అర్థాలు ఉన్నాయి. టిమిడ్ దాంట్లో వస్తున్న అర్థములు ఈజీలీ ఫ్రైటెండ్, ఈజీలీ ఫ్రైటెండ్ అంటే సులువుగా భయపడిపోయి, అంటే చిన్న పిల్లల మనస్తత్వం కలిగినది పరిశుద్ధాత్మ. ఈజీగా భయపడిపోయి, ఈజీలీ ఫ్రైటెండ్ అంటే పరిశుద్ధాత్మ బోధిస్తున్నప్పుడు ఏదో జరగగానే భయపడిపోయి సేవకుల్లో నుంచి బయటకు వచ్చేసి వత్తి పాత్ర నిలబడి అక్కడ, ఖాళీ పాత్ర నిలబడి అక్కడ ఈజీలీ ఫ్రైటెండ్. ఆమేన్. ఏమయ్యా అట్లా మాట్లాడతారు? 100 మంది ప్రసంగం వింటా ఉంటే ఒక్కడు లేస్తే పరిశుద్ధాత్మ డిస్టర్బ్ అయిపోతాడా? ఎస్, అబ్సల్యూట్గా. లోబడుతున్న వారికంటే లోబడిన వారి మీదనే ఆయన దృష్టి పడేది. 99 గొర్రెలు వదిలి ఆ ఒక్క గొర్రె కోసం పోతూ ఉన్నాడు ఆయన. చాలా జాగ్రత్తగా గమనించాడు. దొంగ స్తోత్రం కలిగిన గాక. ఎవరు లోపడటం లేదో వారి మీద దృష్టి పడిపోతా ఉంది అక్కడ. అర్థమవుతుందా? అందుకే పరిశుద్ధాత్ముడు డిస్టర్బ్ అయిపోతున్నాడు అక్కడ. అంటే లోపడని నీ వలన పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతూ ఉన్నాడు. మీటింగ్ డిస్టర్బ్ అయిపోతా ఉంది, మీటింగ్ ఫెయిల్ అయిపోతా ఉన్నది. ఎందువలన? లోబడని నీ వలన. ఆమేన్. నేను మహిమ కలుగును గాక. మళ్ళా చెప్తారు, చాలా కారణాలు చెప్తారు. వాష్రూమ్ వెళ్ళాలి, వాష్రూమ్ వెళ్ళాలంటే నేను మనిషినే. ఏమి? నేను మనిషినే. 3 గంటల ప్రసంగం చేస్తాను. అమ్మ వినండి జాగ్రత్తగా. నేను మనిషినే. నేను ఇంకా ఒట్టి మనిషిని కూడా కాదు. షుగర్ ఉంది నాకు, డయాబెటీస్ ఉంది నాకు. అంటే డయాబెటీస్ ఉంటే 10-15 నిమిషాలకు ఒకసారి 3 గంటలు అలాగే నిలబడుతున్నాను ఇక్కడ. నీకెట్టవసే? వాక్యం సెలవిస్తుంది, ప్రవక్తల ఆత్మలో, ప్రవక్తల స్వాధీనంలో ఉన్నాయి. బిలీవర్స్ ఆత్మలో, బిలీవర్స్ స్వాధీనంలో ఉండాలి. నేను మనిషినే, నాకు రాదు నీకెట్టొచ్చే. నాకు ఆకలి కాకుండా నీకెట్ట ఆకలి అయ్యే? అంటే నీ శరీరాన్ని నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావంటే నువ్వు వాక్యంలో లీనం కాలేకపోతూ ఉన్నావు. నువ్వు కనుక పరిశుద్ధాత్మకు కనెక్ట్ అవుతే ఎవ్రీథింగ్ బ్యాక్. బయటికి పోయేదాలే అట్టి పరిస్థితిలో. పౌలంట బాగా బోధిస్తున్నాడట. రాత్రి ఎక్కువ అయిపోయింది, ఇంకా బోధిస్తున్నాడట. ఏమండి, పౌలు ఉన్నాడు, అనేక మంది విశ్వాసులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు. ఎవరికి రాని నిద్ర ఈ తీసి మార్గానికి వచ్చింది. ఎవరికి? ఐతుక్కి. ఎవరికి రాలే నిద్ర? ఆయనకు వచ్చింది, మహాత్మునికి. ఎందుకు వచ్చింది? వాక్యం మీద ఏకాగ్రత లే, పుల్పిట్కో కనెక్ట్ కాలే, వాక్యాన్ని అంగీకరించలేకపోతూ ఉన్నాడు. నువ్వెప్పుడైతే ఇక్కడ కూర్చొచ్చావో నువ్వు పుల్పిట్కి అనుసంధానం కావాలి, నీ వైర్స్ ఇక్కడ కనెక్ట్ కావాలి, నీ సర్వర్ ఇక్కడ కనెక్ట్ కావాలి. దేవునికి నువ్వు కనెక్ట్ అయినప్పుడు
నీవు ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతావు. నీ శరీరం ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. నీ ఆత్మ ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. హోల్ సంఖ్యం ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతుంది. సొలికి పుట్టుకున్న కింద పడితే ఎత్తబడినని రాయబడ్డది. టైంకి పౌలు ఉన్నాడు కాబట్టి బతికాడు బిడ్డ. లేకపోతే తెల్లారు లేచి సమాధి చేసేది ఆయనది. తెల్లారు లేచి సమాధి కార్యక్రమం చేయాల్సిందే. దేవుని మహిమ కలిగిన కాక. ఈజీలీ ఫ్రైటెండ్ అంటే సులువుగా భయపడిపోవడం. టీమిడ్ అనే పదాన్ని ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ఈ కాలం ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు అంటే అది వాస్తవమైనది. అంటే పరిశుద్ధాత్మ టీమిడ్ అంటే ఈజీగా భయపడిపోయేవాడు. నిన్ను చూసి భయపడ్డావులే, చాలా జాగ్రత్తగా గమనించు. నిన్ను చూసి భయపడ్డావులే, నీలో నీ బాడీని చూసి భయపడ్డావులే, నీలో ఉన్న తోడేళ్ళ స్వభావాన్ని చూసి పరిశుద్ధాత్ముడు భయపడిపోతూ ఉన్నాడు. ఇక్కడ నీలో ఉన్న అక్రమాన్ని చూసి, నీలో ఉన్న లోపడే లేని తత్వాన్ని చూసి పరిశుద్ధాత్ముడు భయపడిపోతూ ఉన్నాడు. అరే ఇంత బోధించినా, ఇంత మాట్లాడినా ఈ వ్యక్తి ఇంకా లోపడటం లేదే, ఇంత బలమైన వాక్యం వస్తూ ఉన్నా ఈ వ్యక్తి లోపడటం లేదే, ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నాడు సంఘంలో. నేను నిజంగా మాట్లాడుతూ ఉన్నాను. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయి. ఆమేన్. నీ శరీరం నీ స్వాధీనంలో ఉంటుంది. నీవు నీ శరీర స్వాధీనంలోకి వెళ్ళావు. అర్థమవుతుందా? ఉదయకాలం చెప్పాను, యేసుక్రీస్తు చావాలంటే ఆయన స్వాధీనంలో ఉంది ఆయన ప్రాణం. ఆయన ఎప్పుడు చావాలనుకుంటే అప్పుడే చస్తాడు ఆయన. నాకు స్తోత్రం కలదు కాక. నీవెప్పుడు బయటకు పోవాలో నీ ఆత్మ నిర్ణయిస్తుంది, నీ ప్రాణం నిర్ణయిస్తుంది, నీ శరీరం లోపడుతుంది దానికి. ఎస్, ప్రాక్టీస్ చేయదని సంఘంలో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈజీలీ ఫ్రైటెండ్. ఓకే, వినండి ఆ నానార్థాలు వినండి. ఈజీలీ ఫ్రైటెండ్. ఇంకొక నానార్థం షై. నీలో ఉన్న ఆ చెడు గుణాన్ని చూసి, నీలో ఉన్న అక్రమాన్ని చూసి సిగ్గుపడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. షై. నర్వస్ అంటే బలహీన పడిపోయి, అబ్బో నా వల్ల కాదు బోధించడం ఇక్కడ అని వెళ్ళిపోతూ నర్వస్. అరే ఇంత బోధిస్తున్నా మరలా లేచి తిరుగుతున్నారు. నర్వస్ అయి అలా నర్వస్ షై భయపడి ఆ పాత్రను వదిలేసి బయటకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు వట్టి పాత్ర నిలబడ్డది ఇక్కడ. వట్టి పాత్ర ఏం మాట్లాడితే ఏం లాభం సంఘానికి? పరిశుద్ధాత్మ మాట్లాడకుండా ఏమొస్తే ఏం లాభం ఇక్కడ? దేవుడు కదా మనతో మాట్లాడాల్సింది, దేవుడు ఆత్మ కదా మన మధ్య సంచారం చేయాల్సింది, దేవుడు కదా ఆశ్చర్య కార్యాలు చేసేది, దేవుడు కదా అద్భుతాలు చేసేది, దేవుడు కదా స్వస్థతలు చేసేది, దేవుడు కదా ముద్రలు విప్పేది, దేవుడు కదా వాక్యాన్ని ప్రకటించేది. ఆయన లేకుండా ఏం పరిచయం చేస్తాం ఇక్కడ? ఆయన లేకుండా సంఘం ఏం ఆశ్రయించబడుతుంది ఇక్కడ? నీవేమో నీ క్యారెక్టర్ చేత ఆయనను బయటకెళ్ళగొడుతుంది, కుటుంబ యజమానుని బయటకెళ్ళగొడుతుంది, నీ భర్తను బయటకెళ్ళగొడుతుంది. వట్టి పాత్ర నిలబడింది ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. అందరు బాగా సీరియస్గా ఉన్నారు. చాలా సీరియస్ పడుతున్నాయి దెబ్బలు బాగా. పొద్దున చెప్ప కదా కైమా కొడతా అని చెప్పానా? పొద్దున కైమా పడుతుందా? అడిగిన కొడుతుంది కడకడ కైమా కొట్టేస్తారు ఎక్కడ దగ్గర. ఎవరు? మటన్ షాప్లో. కైమా అంటే తెలుసా మీకు? ఏమంటారు ఆంధ్రాలో? కైమా అంటారా, కీమా అంటారా? కైమా.
చెప్పా కదా పొద్దున సాయంత్రం ఖైమా కొడతానని. ఆ ముఖాలను చూస్తుంటే ఎక్కడదక్కడ రక్తాలు గారిపోతున్నట్టే కనిపిస్తుంది నాకైతే. రక్తాలు గారిపోతున్నాయి ఎక్కడెక్కడ. పర్లేదులే, వచ్చే ఆదివారం మీ సేవకుడు డాక్టర్ వస్తాడు ఇక్కడికి, మెల్లిగా మందు పెట్టి కట్లు కడతాడు. టెన్షన్ పడబాకండి మీరు. అసలైన డాక్టర్ ఆయనే. మేమేదో స్పెషలిస్టులము అలా వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోయాం. అసలైన డాక్టర్ ఇక్కడ ఉన్నాడు. సండే వచ్చి అందరికి మందు పెట్టి ఎక్కడెక్కడ గాయమైంది ఎక్కడెక్కడ కైమ కొట్టేస్తాడు ఈయన. అన్ని గాయాలు కట్టి చక్కగా చేస్తారులే, టెన్షన్లే, భయపడమాకండి. ఏమే కానీ ఈ రోజుకున్న దేవుని వాక్యం కైమ కొట్టుడు. ఏమేన్ మళ్ళా పిలుస్తారానండి? ఇట్ట చేసిన తర్వాత మళ్ళీ పిలుస్తారా ఎవరన్నా అంటారా? మీరు పిలిచినా పిలవకపోయినా పిలిచినా పిలవకపోయినా ఖైమనే. ఈ రాత్రి యేసుక్రీస్తుకు మటన్ కీమా పెట్టి తీరాలంటి పరిస్థితుల వధువనే శరీరపు మటన్ కీమా సామ్యాలు బాగా పెట్టే పోతాడు ఇక్కడికి యేసుక్రీస్తుకు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ముందే చెప్పిన నాకు మసాలా కలుపుడు బాగా వచ్చు. మంచి భోజనం ఇచ్చిపోతా యేసుక్రీస్తుకి రాత్రి కాలంలో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాట్ ఈస్ ద timid person? Lacking in courage or self confidence. అంటే నేను ఇంకా బోధించగలననే కాన్ఫిడెన్స్ పోతుందట ఆయనకి. అమ్మ అర్థమవుతుంది అందరికీ? ఈ మాటలు అర్థమవుతున్నాయా? నేను ఇంకా బోధిస్తాను అనే కాన్ఫిడెన్స్ పరిశుద్ధాత్మకు పోతుందట. ఎప్పుడు పోతుంది? ఒక వ్యక్తి అలా లేచి తీసుమార్గంలాగా పోతుంటాడు బయటికి మెల్లిగా. నీకు అనిపిస్తుంది అరే ఇది చిన్నదే కదా, కానీ ఈ కాలపు ప్రవక్త అంటూ ఉన్నాడు నువ్వు లేచి అక్కడ ఇక్కడ తిరగడం వల్ల పరిశుద్ధాత్మ నా మీదకి వెళ్ళిపోతాడంటూ ఉన్నాడు ఆయన. అంటే ఇక నేను బోధిస్తాను అన్న కాన్ఫిడెన్స్ పోతుందట ఆయనకి. నేను బోధించలేను, నా వల్ల కాదు ఇక్కడ అని వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడట. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు. timid person lacking in boldness or determination. అంటే ధైర్యాన్ని కోల్పోతారట. డిటర్మినేషన్ అంటే ఈ వ్యక్తి గురించి ఏం మాట్లాడాలి, ఆ వ్యక్తి గురించి ఏం మాట్లాడాలి, ఆ వ్యక్తి గురించి ఏం మాట్లాడాలి, ఒకే ప్రసంగంలో అనేకుల గురించి ఏం మాట్లాడాలి. డిటర్మినేషన్, ఫలానా వ్యక్తితో మాట్లాడాలనే ఆశ కోల్పోతాడట ఆయన. ఇప్పుడు నీతో మాట్లాడాలని ఆశ కోల్పోతే ఎందుకు ఇక్కడికి వచ్చినట్టు, ఎందుకు మీటింగ్స్ పెట్టినట్టు, దేవుడు మాట్లాడకపోతే నేను ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? నీ ఒక్క చిన్న క్రియ వలన పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తూ ఉన్నాడు. ఆమేన్. అందరు ఇక్కడ ఉన్నారా? దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్షమించండి, ఈరోజు ప్రసంగం ఫినిష్ కాదనుకుంటున్నా, ఎందుకంటే ఇంకా ఫస్ట్ పేజ్లోనే ఉన్నా నేను. పెద్ద ప్రసంగం ఉంది అది. పరిశుద్ధాత్ముడు ఉంటే అట్లా ఉంటుంది. మా సంఘంలో చాలాసార్లు నేను ప్రసంగం స్టార్ట్ చేసి ఇట్లా ఉంటుంది నా ప్రసంగం. ఫస్ట్ లైన్ ఇది. ఫస్ట్ లైనే 3 సండేలు అయిపోతుంది ఫస్ట్ లైన్లోనే. ఎందుకు? పరిశుద్ధాత్ముడు బలముగా దిగివచ్చినప్పుడు. అంటే ఎప్పుడు జరుగుతుంది అది? సంఘములో అందరూ క్రమానికి లోబడినప్పుడు. ఎప్పుడు జరుగుతుంది అది? అందరిలోకి గొర్రెపిల్ల స్వభావం వచ్చినప్పుడు. ఎప్పుడు జరుగుతుంది అది? తోడేలు బయటికి వెళ్ళిపోయినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అందరిలోనికి పావురపు పరిశుద్ధత వచ్చినప్పుడు ప్రసంగం ముందుకు పోదిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అదే ప్రసంగంలో 41వ పారాగ్రాఫ్లో తీస్తున్నారా మీరు? వస్తుందా? 41వ పారాగ్రాఫ్లో ఆయన అంటున్నాడు,
the lamb forfeit everything he had to the dove, and look where the dove led him. చూడండి, పావురము ఆయనను ఎక్కడికి నడిపిస్తుంది? ఎవరిని? గొర్రెపిల్లను. ఓకే, సబ్జెక్ట్లో ఉండే ప్రయత్నం చేయండి మీరు. పావురం ఎవరు నడిపిస్తుంది? ఇప్పుడు పావురం ఎవరి మీద వాళ్తుందట? గొర్రెపిల్ల మీదనే వాళ్తుందట. ఎందుకు? పావురపు స్వభావము గొర్రెపిల్ల స్వభావం రెండు కూడా సేమ్. ఇప్పుడు చూడండి, పావురము గొర్రెపిల్లని ఎక్కడికి నడిపిస్తున్నది? ఆమేన్, హల్లెలూయా. టు క్రూసిఫిక్షన్ ఫర్ ద సిన్స్ ఆఫ్ us ఆల్. మనందరి పాపముల కొరకు సిలువ మరణానికి నడిపిస్తూ ఉన్నదట పావురం ఆయననే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సిలువ మరణానికి ఎవరు నడిపిస్తున్నారు? పావురము గొర్రెపిల్లని నడిపిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. దేవుడు తనను పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చూపించుకున్నాడు. ఇందాక నేను చెప్పాను, జ్ఞాపకం ఉంది అందరికీ? దేవుడు ఎప్పుడైతే తన కుమారుని చూపించాలనుకున్నాడో గొర్రెపిల్లగా చూపించాడట. దేవుడు తనను చూపించుకోవాలనుకున్నప్పుడు భూమి మీద అత్యంత పవిత్రమైన పావురంతో చూపించుకున్నాడట. దేవుని మహిమ కలుగును గాక. వధువు కూడా పావురమై ఉన్నది. వధువు గొర్రెపిల్ల కాదు, వధువు పావురమై ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుడు పావురం అయితే దేవుని శరీరం కూడా పావురమై ఉన్నది. ఇక్కడ దేవుని మహిమ కలుగును గాక, హల్లెలూయా. బ్రదర్ అదే ప్రసంగంలో మాట్లాడుతూ ఆయన అంటాడు, ఐ ఫౌండ్ అవుట్ దట్ ద డవ్ డోంట్ హ్యావ్ ఎనీ గర్ల్. ఏంటది? నేను వెతికి పట్టుకున్నాను, పరిశుద్ధాత్మలో పావురములో చేదు లేదు అని అంటూ ఉన్నాడు. లేదట చేదు. చిన్నప్పుడు కోడిని కోసారు ఎవరన్నా? కోడిని కోసారా? కోడి పొద్దునైతే మాట్లాడినాం కదా, కోడి పసుపేసి వృద్ధి. అవునవునవును వృద్ధినామన్నారుగా. చెప్పండి, కోసినారా లేదా? కోసారా? మేము చిన్న ఉన్నప్పుడు కోసేది. మా డాడీ వాళ్ళు కూడా క్రిస్మస్ రాగానే కోడి, ఈస్టర్ రాగానే కోడి. నేను సిఎస్ఐలోకి వెళ్ళి వచ్చినాను బయటికి. నేను వర్తమానంలో పుట్లే, సిఎస్ఐలోకి వెళ్ళి బయటకు వచ్చినాను నేను. అందుకే వాళ్ళు చేసే ఆచారాలు అన్నీ తెలుసు నాకే. వాళ్ళు చేసే జాతరలు, సిల్వ జాతరలు, వాళ్ళు చేసే ఆల్ సెన్స్ డే అన్నీ. సరే, వాళ్ళ గురించి మనకు సంబంధంలే. ఆమేన్. ఎప్పుడైతే కోడిని కోస్తారో జాగ్రత్తగా గమనించండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో నాకైతే తెలియదు, నాకైతే గుర్తుంది. మా డాడీ కోసేటప్పుడు ఆయన కోడిని కోస్తూ కోస్తూ ఒక సర్టెన్ పాయింట్కి వచ్చిన తర్వాత జాగ్రత్తగా కోస్తాడు ఆయన. ఎందుకు? ఏమాత్రం హడావుడి చేశాడా మొత్తం మట్టిలో పన్నీర్, బుడిదల పోసిన పన్నీర్ అవుతుంది. ఎందుకు? ఆ చేదు అనే గాల్ కోడిలో ఉంటుంది. అక్కడ అది ఇంత గ్రీన్ కలర్లో ఇంత బుడ్డిలాగా ఉంటుంది. అది దాన్ని చాలా జాగ్రత్తగా కోసి తీసి బయటపడాలి. అది కనుక చికెన్లో కట్ అయిందనుకో, చికెన్ తినలేవు, ఇక మొత్తం చేదైపోతుంది. అది గాల్. ఆల్మోస్ట్ అన్ని జంతువులలో గాల్ ఉంది, కానీ పావురములో గాల్ లేదు. చేదు అనేది పావురములో లేదు. పావురము తీయనైనది, పావురము సాధువైనది, పావురము సాత్వికమైనది, పావురము పరిశుద్ధమైనది. చేదు అనేది లేదు. ఏమైనా దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. పావురములో చేదు లేదంటూ ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. నాలో కూడా చేదు లేదు, ఎందుకంటే నేను వర్తమానపు పావురమునై ఉన్నాను. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. పావురములో చేదు లేదు. పావురము పరిశుద్ధమైనది. ఎందుకనగా దేవుడు తనను చూపించుకున్నప్పుడు పావురాన్ని చూపించుకున్నాడు. ఎందుకనగా దేవునిలో చేదు లేదు, దేవునిలో చేదు లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఈ చేదట దేనికి ఉపయోగపడుతుంది తెలుసా? ఈ చేదు ఎందుకు చేదు ఉంటుంది ఒక మనిషిలో కానీ లేదా ఒక జంతువులో కానీ పక్షిలో కానీ ఎందుకు ఉంటుంది అంటే, ఈ సైంటిఫిక్గా నేను దాన్ని సెర్చ్ చేసి తీసినప్పుడు అక్కడ అర్థమైంది ఏంటంటే,
దట్ గాల్ ఎయిడ్స్ ద డైజెషన్ ఆఫ్ లిపిడ్స్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్స్. చిన్న పేగులలో ఉన్నటువంటి కొవ్వును కరిగించడానికి ఆ గాల్ చేదును ఉపయోగిస్తారట. ఎప్పుడైతే ఒక జంతువు కానీ ఒక పక్షి కానీ ఎప్పుడైనా వెజిటేరియన్ కాకుండా నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు, సపోజ్ కాకి, ఓకే, లేదా ఇంకేదన్నా నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు ఆటోమేటిక్గా కొవ్వు పదార్థం అనేది వస్తుంది బాడీలోకి. ఈ కొవ్వు పదార్థం రాగానే ఆటోమేటిక్గా ఆ గాల్లో ఆ బుడ్డిలో నుంచి ఆ గాలి చేదు పదార్థం కొద్దిగా బయటకు వస్తుందంట ఆటోమేటిక్గా. దేవుడు పెట్టే సిస్టమ్ అది బయటకు వచ్చి ఆ కొవ్వునంతా కరగజేస్తుందట. దానికి స్తోత్రం కలిగింది కాక. కొవ్వును కరగజేసినప్పుడు నెక్స్ట్ టైం మరలా తినడానికి వాటికి అవకాశం దొరుకుతుంది. లేదంటే కరగలేదనుకో, కొవ్వు తిని తిని అలాగే చనిపోతాయి. ఆమేన్. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. దానికి స్తోత్రం కలిగింది కాక. గాల్ ఈజ్ బిట్టర్ అని అన్నాడు ఆయన. ఏమి? ఆ గాల్ అనేది చేదుగా ఉంటుంది. ఆమేన్. సో అదే వర్తమానంలో ఆయన 49వ పారాగ్రాఫ్కి వచ్చినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నో హీ హ్యాస్ నో గాల్, సో దేర్ ఫార్ హీ కుడ్ నాట్, ఇట్స్ జస్ట్ అగేన్స్ట్ హిమ్ టు ఈట్ ఎనీథింగ్ బ్యాడ్. పావురంలో చేదు లేనందున పావురము ఏది పడితే అది తినసాలదు. పావురంలో చేదు లేనందువలన కొవ్వు పదార్థాలను తినసాలదు. స్తోత్రం కలుగును గాక. పావురంలో చేదు లేనందువలన వాక్యానుసారమైన భోజనమే చేస్తుంది. స్తోత్రం కలుగును గాక. సంఘ శాఖల భోజనము చేయదు. స్తోత్రం కలుగును గాక. పావురానికి భోజనం ఏమి కావాలో దేవునికి బాగా తెలుసు. పావురానికి కూడా బాగా తెలుసు ఎక్కడ భోజనం దొరుకుతుందో అక్కడ భోజనమే తింటది. బయటికి పోయి భోజనం చేస్తే అరగదు. ఎందుకు? నీ సంఘ కాపరికి తెలుసు నీకేం భోజనం కావాలో. అబ్సల్యూట్గా నీ సంఘ కాపరికి బాగా తెలుసు నీకు ఎలాంటి భోజనం కావాలో. ఆ భోజనాన్నే పెడతాడు ఆయన. నువ్వు బయటకు పోతే దేవునికి స్తోత్రం కలిగింది కాక. జాగ్రత్త, నీలో చేదు లేదు కొవ్వును అరిగించుకోవడానికి. నువ్వు ఒక పావురం అయ్యినావు నువ్వు. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమైనా హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. చిన్నగా పాట పాడి ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. పాడదాం అందరం కూడా. ఏమైనా హల్లెలూయా. నా స్థితి మారెన్, నా మనసే మారెను. నా స్థితి మారెన్, నా మనసే మారెను. క్రీస్తు స్వభావము ధరించుకొంటిని, క్రీస్తు మనసును పొందియుంటిని. క్రీస్తు స్వభావము ధరించుకొంటిని, క్రీస్తు మనసును పొందుకొంటిని. నా స్థితి మారెను, నా మనసే మారెను. నా స్థితి మారెను, నా మనసే మారెను. నా మనసే మారెను, నా మనసే మారెను. మొదటి స్వారీలో కనబడిన పావురము వధువు స్వారీని నడిపించే పావురము. మొదటి స్వారీలో కనబడిన పావురము వధువు స్వారీని నడిపించే పావురము. ఎటువంటి చేదు లేని పావురము, ఎటువంటి కక్ష లేని పావురము.
స్వభావము నే ధరించుకొంటిని. అందరం పాడతాం. క్రీస్తు మనసును నే పొందుకొంటిని. క్రీస్తు స్వభావము నే ధరించుకొంటిని. క్రీస్తు మనసును నే పొందుకొంటిని. నా స్థితి మారెను, నా మనసే మారెను, నా మనసే మారెను, నా మనసే మారెను. గ్లోరీ. యోర్దాను యొద్ద దిగి వచ్చిన పావురము, వాగ్దాన భూమి అయ్యున్న పావురము. యోర్దాను యొద్ద దిగిన పావురము, వాగ్దాన భూమి అయ్యున్న పావురము. కుమారుని స్వాస్థ్యం పంచే పావురము, కుమారుని స్వాస్థ్యం పంచే పావురము. మూడవ ఈడ్పును జరిగించే పావురము, మూడవ ఈడ్పును జరిగించే పావురము. నా స్థితి మారెను, నా మనసే మారెను, నా స్థితి మారెను, నా మనసే మారెను. క్రీస్తు స్వభావము ధరించుకొంటిని. క్రీస్తు మనసును నే పొందుకొంటిని. క్రీస్తు స్వభావము నే ధరించుకొంటిని. క్రీస్తు మనసును నా స్థితి మారెను, నా మనసే మారెను, నా స్థితి మారెను, నా మనసే మారెను, నా మనసే మారెను, నా మనసే మారెను. ఎల్లాకి కనబడెను ఆరు పావురముల్, బ్రన్హాంకు కనబడెను ఏడవ పావురము. ఎల్లాకు కనబడెను ఆరు పావురముల్, బ్రన్హాంకు కనబడెను ఏడవ పావురము. స్వస్థతనిచ్చిన సూచన పావురము, స్వస్థతనిచ్చిన సూచన పావురము. పక్షిరాజును నడిపించే పావురము, పక్షిరాజును నడిపించే పావురము. నా స్థితి మారెను, నా మనసే మారెను, నా స్థితి మారెను, నా మనసే మారెను. క్రీస్తు స్వభావము నే ధరించుకొంటిని. క్రీస్తు మనస్సును నే పొందుకొంటిని. పొందుకున్నావా? క్రీస్తు స్వభావాన్ని పొందుకున్నావా? క్రీస్తు మనసు ధరించుకున్నావా? పొందుకొంటిని. నా స్థితి మారెను, నా మనసే మారెను, నా స్థితి మారెను, నా మనసే మారెను, నా మనసే మారెను, నా మనసే మారెను. క్రీస్తు స్వభావము నే ధరించుకొంటిని. క్రీస్తు మనసును నే పొందుకొంటిని. అందరం ఏక స్వరముతో క్రీస్తు స్వభావము నే ధరించుకొంటిని. క్రీస్తు మనసును నే పొందుకొంటిని. నా స్థితి మారెను, నా మనసే మారెను, నా స్థితి మారెను,
నా మనసే మారెను, నా మనసే మారెను. దేవుని స్తోత్రం కలండి కాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎటువంటి చేదు లేని పావురం, ఎటువంటి కక్ష లేని పావురం, తలరాయి ప్రేమను తీసుకొని వచ్చే పరలోక పావురం దేవుడై ఉన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కాకి అంట ఏది పడితే తింటదంట. ప్రవక్తను పంపి దేవుడు ఎంత మేలు చేశాడంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో దేవుడు వాక్యాన్ని బయటకు తీసుకొని వస్తూ ఉన్నాడు ఆయన. కాకి అంట ఇష్టం వచ్చింది తింటాడట. జాగ్రత్త వినండి, జాగ్రత్త వినండి. కాకేట పోయి చనిపోయిన శవం మీద తింటుందట. ఆమేన్. కాకి తిని మళ్ళా లేసొచ్చి పావురం పక్కన వాలి గోధుమలు కూడా తింటాడట పావురంతో పాటుగా. చనిపోయిన శవాన్ని తింటది, లేసొచ్చి ఇక్కడ వాలి గోధుమలు కూడా తింటా ఉన్నది. కానీ పావురం గోధుమలు తప్ప ఏమి తినదు. అది శవాలకు దూరంగా ఉంటుంది, అది కొవ్వుకు దూరంగా ఉంటుంది. అది తన శరీరానికి పడని వాక్యానికి, తన శరీరానికి పడని కొవ్వు కలిగిన వాక్యానికి ఈ పావురం దూరంగా ఉంటుంది. ఈ పావురం శవాల మీదకి పోదు. ఆమేన్, హల్లెలూయా. పునరుత్థానపు ఆరాధనలో మా సంఘంలో బోధించాను నేను. ఆమేన్. ఆదివారం ఉదయకాలంలోట దేవదూత సమాధి దగ్గర నిలబడి కొంతమంది సమాధి చూడడానికి రాగా సజీవులైన వాడిని మృతులలో ఎందుకు వెతకచ్చు ఉన్నారు, సమాధిలో ఎందుకు ఎత్తుకొచ్చి ఉన్నారు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆమేన్, హల్లెలూయా. కొవ్వు కలిగిన పదార్థాలను సంఘ శాఖల సమాధులలో ఎందుకు ఎత్తుకుతున్నారు? ఈ దినాన నీ ఆహారం ఇక్కడ ఉన్నది, నీ ఆహారం నీ సేవకుల్లో ఉన్నది. నీ ఆహారం ఏంటో దేవునికి బాగా తెలుసు, ఏం బోధించాలో దేవునికి బాగా తెలుసు. సంఘ శాఖల ఆహారం శవాలు నీ ఆహారం కాదు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు బలమైన ఆహారం తింటున్నామని, వాళ్ళకు తెలియదు శవాలను తింటూ ఉన్నారని. శవాల కన్నా శ్రేష్టమైన ఆహారం మంచి గోధుమ పంట. ఆ పంట ఇక్కడ సాలినంత ఉన్నది. ఇక్కడ ఆ పంట నీ లోకల్ సంఘంలో నీకు కావలసినంత ఉన్నది. అక్కడ ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం కలుగును గాక. ఆహారం ఎత్తుకుతూ ఇంకో చోటికి వెళ్ళమాక, ఆహారం ఎత్తుకుతూ వేరే సంఘానికి వెళ్ళమాక. నీ సంఘంలో నీ సంఘ కాపరి చేత నీకు కావలసిన ఆహారాన్ని దేవుడు సమృద్ధిగా పెట్టాడు అక్కడ. ఏందా సౌండ్? హల్లెలూయా. మీరందరూ వాక్యాన్ని ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను. ఎవరితోనైనా మాట్లాడుతున్నాడు దేవుడి రాత్రి కాలంలో? ఆమేన్. దేవుడు నాతో మాట్లాడన్న వారు గొప్పగా హల్లెలూయా చెప్తాం గట్టిగా. దేవుడు నాతో మాట్లాడు అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేస్తాం రాత్రి కాలంలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు కాదు నీవు, మాట్లాడుతున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా! దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. ఒక ఇంటి గురించి ఆలోచన చేస్తే, నా ఇంటిలో నాకు 2 కూతుర్లు ఉన్నారు. నా భార్యకు తెలుసు లేదా నాకు తెలుసు వారు ఏం తింటారనేది, వారు ఏమి ఇష్టంగా తింటారు, వారికి ఏం కావాలి. ఆమేన్. అదే వారు పక్కింట్లో పోయి తినేసి వచ్చారనుకో, వామిట్ చేసుకుంటారు, అరగదు, రాత్రిలోపు కడుపు నొప్పి అంతా. కానీ ఇంట్లో తింటే ఎటువంటి సమస్యలు. ఎందుకు? సంఘ కాపరికి బాగా తెలుసు. వచ్చారా? పాయింట్కి వచ్చారా? ఎక్కడ కొడుతున్నాడు దేవుడు? వచ్చారా? దేవుని మహిమ కలుగును గాక. చాలాసార్లు వర్తమాన సంఘాల్లో జరిగే తప్పేంటో తెలుసా? సంఘ కాపురు తెలియకుండా వేరే మీటింగ్కి వెళ్ళిపోతారు. ఏమండి? వాక్యానుసారం అది చెప్పాలి. ఎవరైనా వాక్యానుసారం ఉన్నోళ్ళు రండి నాతో డిబేట్కి, ఎవరైనా పర్లే. ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడ అట్లా పోయిన వాళ్ళు చాలామంది తిరిగి రాలే. అవునా? అట్లా పోయిన వాళ్ళు చాలామంది తిరిగి రాలే. ఎందుకు? తోడేలు వేసేసింది అక్కడ. కాకి తిరిగి రాలే. గుర్తుందా? అయ్యగారు వందనాలు, బాగున్నారా? స్టీఫెన్ ఆర్డినేషన్ వాళ్ళు మీరు కొన్ని మాటలు మాట్లాడినారు, గుర్తుందా? అవతల వాళ్ళు ఏం చేస్తారట? అవతల వాళ్ళు ఏం చేస్తారట? నిన్ను నరికి ముక్కలు ముక్కలు చేసుకొని నీ నీలో ఉన్న మాంసాన్ని అన్నీ తినేసి చివరికి నీ కాళ్ళు తలకాయ కూడా వదలరట వారు. దారి తప్పిన గొర్రె ఇది. అవతల పోయి నువ్వు వాళ్ళకి చిక్కగానే వాళ్ళు ఓన్లీ నీ మాంసంతో కాదు, నీ కాళ్ళను నీ తలకాయను కూడా ఫినిష్. ఎందుకంటే ఎంతైనా సొంత తండ్రిగా, పక్కోడి నీ తండ్రి అవుతాడు. సొంత భర్తనేగా పక్కోడి నీ భర్త అవుతాడు. ఒకవేళ నీ వాని దగ్గరికి పోయినావు అనుకో, నీ జీవితం అయిపో. ఇక నేను చెప్పదాన్ని. ఈవెన్ పక్క తండ్రి దగ్గరికి పోయినావే అనుకో, వాడు నటన చేస్తుంటాడు, నీ మీద దొంగ ప్రేమ చూపించుకుంటాడు. టైం రాగానే ఫస్ట్ మసాలాలు రెడీ చేసి పెట్టుకుంటాడు, వేసేసి కలిపేసి రాత్రిలో ముగించేసి మళ్ళీ వాసన కూడా తగలద్ది. ఇక ఈయన పోయి ఏమయ్యా మా గొర్రె ఏమైనా ఇటు సైడ్ వచ్చిందంటే, ఏంలే ఇక్కడేం రాలే. కాళ్ళు చూడు, కనీసం వాసన వస్తుందా చూడు. ఆ గొర్రె లోకాలు ఇడిచి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సంఘ కాపరికి చెప్పకుండా వేరే మీటింగ్స్కి వెళ్ళిపోవడం, వేరే చర్చిలో ఒక మీటింగ్ వస్తే వెళ్ళిపోవడం, ఒక గెస్ట్ స్పీకర్ మనిషి బోధించేవాడు వస్తున్నాడంటే చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోవడం. నో, నీవు వాక్యానుసారం వెళ్ళలేవు. ఆ విధంగా వెళ్ళకూడదు. అబ్సల్యూట్గా అవతల వ్యక్తి ఎంత జ్ఞానాన్ని బోధించినా సంఘ కాపరికి తెలియకుండా, పర్మిషన్ లేకుండా నువ్వు వెళ్ళడానికి వీళ్ళే. అట్లా వెళ్ళగలిగితే సంఘ కాపరి ఎందుకు పెట్టాడు దేవుడు? ఒక క్రమాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు? అది కాదయ్యా, మా కాపరికి ఎక్కువ బోధించుడు రాదు. ఆడు గుడ్డోడో మూగోడో శైవంకరోడో సంసారం చేయట్లేవు అంతటి సచ్చిందాక. శారీరక భర్త గురించి మాట్లాడుతా ఉన్నా. వీడు మూగోడు, వీని కాలు వంకరా, వీని చెయ్యి వంకరా అని వదిలేసిపోతావా? లేదే. చాలా తప్పు ఆలోచన చేస్తున్నాడు సంఘాలలో. మా సంఘ కాపరి మాకు బోధించే సరిపోవడంలే. ఎవరు చెప్పాడు సరిపోదులే అని? ఈ సంఘానికి ఈ సంఘ కాపరి కావాలని నిర్ణయించింది ఎవరు?
అంటే దేవుని నిర్ణయాన్ని తప్పడుతున్నావా నువ్వు? నీకెంత వాక్యం కావాలో దేవునికి తెలీదా? నీ సేవకుల్లో ఎంత పరిమాణం పెట్టాలో దేవునికి తెలీదా? ఒక్కొక్క సేవకునికి ఒక్కొక్క పరిమాణం చొప్పున పెట్టాడట ఆయన. నీ సేవకుల్లో పరిమాణం పెట్టింది దేవుడు. మీకేమనిపిస్తుంది? నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? అబ్బా, ఇంత పెద్ద సేవకుడు ఇట్లా బోధిస్తాడు, ఈయన సంఘంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారో, ఎంత పెద్ద సంఘం ఉందో, ఎంతగానో ఎంత ఎంజాయ్ చేస్తున్నారు వాక్యాన్ని. అవునా? నాలో ఎంత వాక్యాన్ని నింపినా దేవుడు ఎవరికి పెట్టాలో వాళ్ళకే పెట్టాడు తీసుకొని వెళ్ళే. నా ముందు నా సంఘం బాగా చదువుకున్న సంఘం కాదు. నా ముందు నాకున్న సంఘం 100 మంది 1000 మంది ఉన్న సంఘం కాదు. చిన్న సంఘం, చదువు లేని సంఘం. దేవుడికి తెలుసు ఎవరికి ఏ పరిమాణం ఇవ్వాలో. ఇప్పుడు నాలో జ్ఞానం ఎక్కువ ఉంది, నేను బాగా బోధిస్తున్నాను, నేను ఈ సంఘానికి కాదు వేరే సంఘానికి నేను వెళ్ళిపోవాలా? వెళ్ళాలా? లేదు. ఆ సంఘానికి నన్ను నియమించింది దేవుడు. ఇంకో మాట, ఎందుకు నన్ను ఆ సంఘానికి ఇచ్చాడు అనిపిస్తుంది. అరే, చదువు లేని వాళ్ళు, మేస్త్రి పని చేసుకుంటోళ్ళు, లేబర్లు ఉంటే మరి ఈయన బోధించేది అర్థమవుతుందా? అబ్సల్యూట్గా 100%. ఏమాత్రం చదువులేని విశ్వాసం కూడా నా సంఘంలో క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే దానిని పెట్టినవాడు దేవుడు. నేను ఎంత లోతు బాధించినా, ఎంత ఎత్తు బాధించినా సమస్తం క్లియర్గా అర్థమవుతుంది. నా సంఘానికి ఇచ్చిన వాడు దేవుడు. అక్కడ నువ్వు పోవడానికి లే, నువ్వు పోవడానికి లే. అందుకే ఇందాక చెప్పాను, నీకు ఏ ఆహారం కావాలో దేవుడికి బాగా తెలుసు. నీ ఏ ఆహారం కావాలో సంఘ కాపరికి బాగా తెలుసు. నీకు చచ్చిన శవాన్ని నువ్వు తినలేవు. ఎందుకు తెలుసా? తింటే నువ్వు చస్తావు. సంఘ శాఖల ఆహారాన్ని తింటే చస్తావు. ఎందుకో తెలుసా? వాటిలో జీవం లేదు, వాటిలో కొవ్వు పదార్థాలు ఉన్నాయి. కొవ్వును అరిగించుకునే చేదు నీలో లేదు. నువ్వు బయట బయటకి ఆహారాన్ని తింటే చస్తావు అరగకుండా. ఎందుకంటే అరగడానికి ఉండవలసిన చేదు నీలో లేదు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక చిన్న టాపిక్ చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పావురం అంట ఇంటిని ప్రేమించే గుణాన్ని కలిగి ఉందంట. ఏం కలిగింది? ఇంటిని ప్రేమించే గుణాన్ని కలిగి ఉందంట. ఈ పావురాన్ని ఎక్కడ వదిలినా దాని ఇంటికి తిరిగి వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఆమేన్. ఇది క్రీస్తు పావురమైనది. ఈ పావురాలు ఈ ఇంటికి చెందినవి ఉన్నాయి. ఆమేన్. ప్రతి సంఘ కాపరి, ప్రతి ఇల్లు ఇదొక కుటుంబము. ఈ కుటుంబానికి నువ్వు చెందిన పావురమై ఉన్నావు. ఆమేన్. నువ్వు లోకంలో ఎక్కడికి పోయినా నువ్వు మరలా తిరిగి ఇక్కడికి వస్తావు. ఎందుకంటే సొంత ఇంటిని ప్రేమించే గుణం పావురంలో ఉన్నదట. దేని మహిమ కలిగిన గాక. ప్రధానం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆయన అంటాడు, ఒకసారి అమెరికన్ సైన్యం యూరోప్లో యుద్ధం చేస్తూ, రష్యన్ వాళ్ళ దగ్గర యుద్ధం చేస్తూ వాళ్ళ విమానము పడిపోయి కూలిపోయి సంథింగ్ ఏదో ఒక రకంగా ఇరుక్కుపోయినారట. వారు ముందేమో చాలా శత్రు సైన్యం ఉన్నారు. ఓకే, శత్రు సైన్యం చాలా ఉన్నారు. వీరు వాళ్ళ వెంట ఒక పావురాన్ని కూడా కలిగి ఉన్నారంట. రియల్గా జరిగిన థింగ్ అది, రియల్గా జరిగింది అమెరికన్ సైన్యంలో. వారు పెంచుకుంటున్న పావురాన్ని యుద్ధానికి పోయినప్పుడు ట్యాంకర్లు పోతాయి కదా, యుద్ధ ట్యాంకులు ఇట్లా పోయినప్పుడు ఎంట తీసుకొని పోయినారట. అక్కడ ఇరుక్కుపోయినారు.
వాళ్ళ దగ్గర బాంబులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇక ఏమి లేదు, శత్రువు చేతిలో చావాలి, చంపేస్తారు, కాసేపట్లో వచ్చి చంపేస్తారు. వీళ్ళంతా ఇరుక్కపోయినారట. ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు ఎట్లా మనకి హెల్ప్ వస్తే కానీ మనం తప్పించుకోలేం, ఖచ్చితంగా చంపేస్తారని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు ఒక సైనికునికి ఒక ఆలోచన తట్టింది. అరే, మన దగ్గర ఒక పావురం ఉంది ఏంట. పావురంకున్న మంచి క్యారెక్టర్ ఏంటంటే అది ఇంటిని ప్రేమిస్తుంది. సో ఇప్పుడు ఈ పావురానికి కనుక మనం మెసేజ్ కట్టి పంపిస్తే అది ఇంటికి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇంటికంటే ఎక్కడికి? వీరు ఎక్కడైతే క్యాంప్ వేసుకున్నారో వారి ఆఫీసర్లు ఎక్కడ ఉన్నారో అక్కడికి. సో వెంటనే ఆయన తీసుకున్న పేపర్లో రాయడు, నేను పలానా చోట పలానా ఏరియాలో ఇరుక్కపోయినాం, మీరు కనుక సహాయంగా రాకపోతే మేము వీళ్ళ చేతిలో చావాల్సిందే, కాసేపట్లో చంపేస్తారు, త్వరగా రండి అని చెప్పేసి దాన్ని కట్టి ఏం చేశాడట, పావురం కాలుకు కట్టి ఎగిరేసినాడట. ఎగిరేయగానే దాని అర్థం ఏంటి? ఇప్పుడు చక్కగా ఎక్కడ పోవాలి? అది ఇంటికి పోవాలి. దేవుని స్తోత్రం కలిగిన కాక, దేవుని మహిమ కలిగిన కాక. ఏమేనేమేనా హల్లెలూయా. ఇంటికి పోవాలి ఆ పావురం. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆ పావురం ఎగిరిందంట, రెక్కలు కొట్టుకుంటూ పోతూ ఉంటే శత్రు సైన్యం చూశారట. అరే, ఏందేదో పావురం ఎగిరిపోతూ ఉంది, దాని కాళ్ళకి ఏదో కట్టబడింది, వీళ్ళు ఖచ్చితంగా ఏదో న్యూస్ పంపిస్తున్నారు వాళ్ళ దగ్గరికి అని చెప్పేసి గన్నులు తీసి ఆ పావురాన్ని కాల్చే ప్రయత్నం చేసినారట. గన్నులతో కాలుస్తూ ఉన్నారు. అది ఎగిరిపోతున్నప్పుడు ఒక పిల్లటి ఈ రెక్కల నుంచి దూసుకొని పోయిందట. ఎస్, నిజంగా జరిగింది. అది ఒక బుల్లెట్ ఈ రెక్కల నుంచి దూసుకొని పోయిందట. అయినా కానీ అది కొట్టుకుంటూ పోతూనే ఉందంట. అదేవిధంగా ఇంకాసేపు దోపోగానే ఒక బుల్లెట్ ఇక్కడి నుంచి దూసుకొని పోయిందట. అయినా కానీ అలాగే ఎందుకు? అది ఇంటికి చేరాలన్న తపన, ఆశతో పోతా ఉన్నది. యాక్చువల్లీ తన ఇంటిని బాగా ప్రేమిస్తూ ఉంది. అది అలాగే పోతా ఉందట. ఇంకాసేపు పోగానే ఈ రెక్కల నుంచి ఇంకో బుల్లెట్ దూసుకుపోయిందట. ఇక అది కష్టం మీద కొట్టుకుంటూ ఇట్లా అట్లా కొట్టుకుంటూ కష్టంగా ఎగురుతూ ఇంకా చాలా బుల్లెట్లు గాయాలైపోయినట్టు ఎక్కడ పడితే అక్కడ కూర్చుకునే బుల్లెట్లు పోయి ఆ బార్డర్ దాటేసి వాళ్ళ క్యాంపస్లో పోయి పడ్డదంట. అది ఏమేమి దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అందరు నాతోనే ఉన్నారా? హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఒకానొక దినమున 2000 సంవత్సరాల క్రితం దేవుడు కూడా ఒక పావురాన్ని పంపాడు. ఆయన ఒక లెటర్ ఇచ్చి ఒక పావురాన్ని పంపాడు. ఆ పావురం పేరు యేసు క్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ పావురం బయలుదేరిందో, దేవుని ప్రేమ అనే లెటర్ తీసుకొని బయలుదేరిందో, రోమా సామ్రాజ్యం కోరడా ఒక రెక్కలు గాయం చేసిందట. ఏమేదో స్తోత్రం కలిగింది కాక. ఇంకో రెక్కలు గాయం చేసిందట. ఇంకో కొరడ శరీరం అంతా కుళ్ళపడుస్తూ ఉందట. ఇంకో శరీరం బల్ల నుంచి పడుస్తూ ఉందట. అలాగే గాయముతో అలాగే ఎగురుతూ శక్తి లేకుండా చివరిగా కల్వరి కొండకు వచ్చేసి ఆలిందట ఆ పావురం. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆ పావురం యొక్క ఇల్లు ఎట్లా తెలుసా? కల్వరి కొండ. ఆ పావురం యొక్క ఇల్లు కల్వరి కొండ. కల్వరి కొండకి ఎగిరిపోయిందట. ఏమన్నా కానీ దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎంత మంచి పావురం అదే. హల్లెలూయా. ఎటువంటి చేదు లేని పావురం అదే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఎటువంటి చేదు, ఎటువంటి కక్ష, ఎటువంటి కోపము లేని పావురమా. ప్రాణం పోయిన ఇంటికి చేరిన పావురం. ఈ పావురం క్రీస్తు యొక్క ఈ పావురము. దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. పావురమా, దేవుని మహిమ కలిగిన గాక. క్రీస్తు పావురమా. ఉందా కక్ష నీలో? ఉందా చేదు నీలో? ఉందా కోపం నీలో? ఉందా నీలో ఉన్నటువంటి ఆ లోక కార్యాలన్నీ కూడా? దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ ఉంటే నీవు అరిగించుకోలేవు వాటిని. ఎందుకంటే నీలో చేదు లేదు అరగొట్టుకోవడానికి. లోక కార్యాలను అరగొట్టుకోవడానికి చేదు లేదు. ఏమైంది? దేవుని స్తోత్రం కలిగిన గాక. సంఘ క్రమాన్ని మీరినప్పుడు దాన్ని అరగొట్టుకోవడానికి చేదు లేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీకు ఇయ్యబడిందల్లా ఒక్కటే, చిందించబడిన యేసు రక్తము. ఆ రక్తంలో నువ్వు కడగబడి, దేవుని మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. హిమమంతా తెల్లగనున్న పావురపు రెక్కల పైన దేవుడే ఒక సూచనను పంపి ఉన్నాడు నాకు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు
దేవుడు మనకు ఒక సూచనను పంపిస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. అందరం లేచి నిలబడదాం. హిమమంతా తెల్లగానున్న పావురపు రెక్కల పైన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హిమమంతా తెల్లగనున్నా పావురపు రెక్కల పైన. హిమమంతా తెల్లగనున్నా పావురపు రెక్కల పైన తన పవిత్ర మాధుర్య ప్రేమ దేవుడే నాకు పంపెను. తన పవిత్ర మాధుర్య